Civil Judge, Junior Division and Law Examinations. Law of Evidence. The principle of Estoppel or the doctrine of the principle of Estoppel. Sections 121 to 123 of the Bharatiya Saksha Adhiniyam 2023 is the topic for discussion today in Telugu language. This topic will be uploaded into English in a day or two. Dear student friends, ఈరోజు నేను టేకప్ చేసే లెక్చరు లా ఆఫ్ ఎవిడెన్స్ అంటే భారతీయ సాక్ష్య అధినియం 2023 నుండి one of the most important chapters, the doctrine of Estoppel or principle of Estoppel or the rule of Estoppel. Sections 121 to 123 of the Bharatiya Saksha Adhiniyam 2023 ఈ టాపిక్ని నేను డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను. అదేవిధంగా ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్రిన్సిపల్ అనే ఈ టాపిక్ ఇప్పుడు సాక్ష్యాధినియం ప్రకారం 121 నుండి 123 వరకు డిస్కస్ చేస్తాం. ఇదే టాపిక్ అంతకుముందు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 115, 116, 117 అంటే ఈ టాపిక్ వరకు కొత్త ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్యాధినియంకు సంబంధించి ఏ విధమైనటువంటి మార్పులు లేవు. మీరు గుర్తుంచుకోండి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో చాలా వరకు మార్పులు లేవు, కొంచెంగా ఉన్నాయి. కొన్ని సెక్షన్స్ని ముందు వెనుక షఫుల్ చేశారు. స్టార్టింగ్లో ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ క్లాసుల్లో చెప్పాను. ఇప్పటి వరకు నేను ఎవిడెన్స్లో చాలా క్లాసులు చెప్పాను, ఇంకా చాలా క్లాసులు చెప్పవలసి ఉంది. అయితే సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ అని హెడ్డింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ లా ఆఫ్ ఎవిడెన్స్నే 3 లెక్చర్స్లో మోర్ దాన్ 1 అవర్ లెక్చర్స్ ఓవరాల్గా సమ్మరీలాగా మీకు చెప్పాను. ఆ టాపిక్ ఒక సెక్షన్ నెంబర్ మారుతుంది తప్ప అదే టాపిక్స్ సింపుల్గా తక్కువగా చదువుకొని ఏదో ఎగ్జామ్ రోజు చదువుకున్న వాళ్ళు ఆ 3 లెక్చర్స్ కూడా చదువుకోగలిగితే మామూలుగా యావరేజ్ స్టూడెంట్స్ ఇలా చదువుకున్న వాళ్ళు అది పాస్ అవ్వడానికి సరిపోతుంది. ఇప్పుడు నేను సివిల్ జడ్జ్ జూనియర్ హెడ్డింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే సబ్జెక్టే కానీ ఉంటే అది ఎల్ఎల్బికి, ఎంఎల్కి అంటే ఎల్ఎల్ఎంకి, జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్కి సరిపోతుంది. అంటే జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్లో సబ్జెక్ట్స్ ఎల్ఎల్బిలో జరిగిన సబ్జెక్టులు ఒకే రకంగా ఉంటాయి. అయితే జ్యుడిషియల్ సర్వీస్ అనేసరికి కొన్ని ఎక్స్ట్రా యాక్ట్స్ ఉంటాయి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనగా తర్వాత ఇంకేవో కొంచెం ఈ లోకల్ లాస్ అలాంటివి ఉంటాయి, అపార్ట్మెంట్స్ యాక్ట్ అట్లాంటివి. అందుచేత ఈ సివిల్ జడ్జి జూనియర్ ఎగ్జామినేషన్కి ఉన్న సబ్జెక్టులే మరికొన్ని జిల్లా జడ్జి ఎగ్జామ్ కూడా ఉంటాయి, మరికొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ సివిల్ జడ్జి ఎగ్జామ్కి ప్రిపరేషను, జిల్లా జడ్జి ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా ఇంచుమించు ఒకే పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే సివిల్ జడ్జి ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎక్కువగా టైం ఉంటుంది, యంగ్స్టర్స్. డిస్ట్రిక్ట్ జడ్జి ఎగ్జామ్ రాసేవాళ్ళు చాలా సీనియర్సు, వాళ్ళకి 7 ఏళ్ళు అడ్వకేట్ అయినా కావచ్చు, 5 ఏళ్ళు జ్యుడిషియల్ ఆఫీసర్ అయినా కావచ్చు. వాళ్ళు రాసేటప్పుడు వాళ్ళకి టైం ఉండదు, సెలవు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. కానీ ప్రిపరేషన్ వరకు డిస్ట్రిక్ట్ జడ్జి ఎగ్జామ్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. అదే కాకుండా జూనియర్ లెక్చరర్స్ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాను, మీరు ఏ సబ్జెక్ట్ అయినా ప్రిన్సిపాల్ గారు యాక్సెప్ట్ చేస్తే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషను నా లెక్చర్స్ని ముందు ఫాలో అయ్యి తర్వాత మీరు నచ్చిన బుక్ చదువుకుంటే మీరు ఈజీగా ఫాలో అవ్వగలుగుతారని మీకు సీనియర్ ఫ్రెండ్గా చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఈ క్లాస్లో మనము డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టాపెల్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తాం. భారతీయ సాక్ష్య అధినియం ప్రకారం
121, 122, 123. అదే ఇదే 3 అంతకుముందు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 120, 115, 116, 117 సేమ్ సెక్షన్స్ ఇక్కడ కరస్పాండింగ్ అయినాయి. అంటే మీరు ఏవో 3 సబ్జెక్టులు యాక్ట్లు మార్చారు, ఏదో మారిపోద్ది అని అనుకోవద్దు. ఇవి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 254 సెక్షన్స్, అదేవిధంగా ఐపీసీ అంతకన్నా ఎక్కువ ఇంకో 12 సంవత్సరాలు ఎక్స్ట్రా 1860 కాబట్టి అది 254, ఇంకో 12 అంటే 266 సంవత్సరాలు బట్టి ఐపీసీ కూడా ఉంది. ఇక్కడ కొన్ని లోకల్గా కొన్ని సోషియో ఎకనామిక్ చేంజెస్ వల్ల కొన్ని మార్పులు చేస్తారు అనుగుణంగా, అంతే తప్ప మనకి సబ్జెక్ట్స్ డీకోడ్ చేసినంత మాత్రాన సబ్జెక్ట్ మారిపోద్ది అనుకోండి. మీరు పాతవి కూడా నేను ఇచ్చిన లెక్చర్స్ కూడా చదువుకుంటే వాటినే మళ్ళీ ఇక్కడ కొంచెం మార్పులతో ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపెల్లో మీకు క్యాజువల్గా ఇంట్రడక్షన్ చెప్తాను ఫస్ట్. తర్వాత 121, 122, 123. 121లో ఈ ఎస్టాపెల్ అంటే ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి, ఆరిజిన్ ఏంటి, ఆరిజిన్ ఏంటి, ఎస్టాపెల్కి ఉన్నటువంటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటి, ఈ ఎస్టాపెల్ అనేది ఏ విధంగా ప్రామిసరీ ఎస్టాపెల్ అంటే ఏంటి, ఎస్టాపెల్ ఆఫ్ రిక్విజిట్ ఎస్టాపెల్ లేదా ది డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్కి కాంటాక్ట్ అయి ఉండే ఆ ఎస్టాపెల్ ఏంటని చెప్పుకుంటాం. అయితే ఎస్టాపెల్ అనే ఒక సెక్షన్ 121 ఎస్టాపెల్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సెక్షన్ 121 ఎస్టాపెల్ని డిఫైన్ చేస్తుంది. అంటే ఇందులో మనం ఈ టాపిక్లో ఎస్టాపెల్ మీనింగు, డెఫినేషను, అండర్లయింగ్ ప్రిన్సిపల్స్, మోరల్ ప్రిన్సిపల్స్, దానికి ఒక బేసిస్, తర్వాత లాటిన్ మ్యాక్సిము ఇవన్నీ కూడా డెఫినేషను, తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్టాపెల్, ప్రామిసరీ ఎస్టాపెల్, తర్వాత రిక్విజిట్ ఎస్టాపెల్ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఎక్సెప్షన్స్ కూడా వస్తాయి. ఈ ఎక్సెప్షన్స్ కూడా 22, 23 చెప్పిన తర్వాత లాస్ట్లో కూడా ఎక్సెప్షన్స్ చెప్తాను. అది ఒకటి ఎస్టాపెల్ గురించి. 2 సెక్షన్ 122లోని ది ఎస్టాపెల్ ఆఫ్ టెనెంట్స్, ఎస్టాపెల్ ఆఫ్ లైసెన్స్ అని సమ్ స్పెసిఫిక్, అంటే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ స్పెసిఫిక్ అప్లికేషన్ ఆఫ్ ఎస్టాపెల్ ఇన్ సమ్ స్పెసిఫిక్ కేసెస్, ఒక స్పెసిఫిక్ సిచ్యుయేషన్స్లో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపెల్ని ఏ విధంగా అప్లై చేస్తారనేది సెక్షన్ 122 చెప్తుంది. అయితే ఈ సెక్షన్ 122లో ఏంటి, ఎస్టాపెల్ ఆఫ్ టెనెంట్, ఎస్టాపెల్ ఆఫ్ లైసెన్సీ, ఇది ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఉంటుంది. అంటే ఒక ఇమూవబుల్ ప్రాపర్టీ ఒక బ్రతికున్న మనిషి నుండి ఇంకో బ్రతికున్న మనిషికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అక్కడ అప్లై అయ్యే లా ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882. ఒక బ్రతికున్న మనిషి నుండి ఇంకో బ్రతికున్న మనిషికి మూవబుల్ ప్రాపర్టీ అంటే గుడ్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు డిస్ప్యూట్ ఏమైనా అయితే రెగ్యులేట్ చేసే యాక్ట్ సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ 1933 అని చెప్తాం. అయితే ఒక బ్రతికున్న మనిషి నుండి ఇంకో బ్రతికున్న మనిషికి లేదా మనుషులకి పీస్ ఆఫ్ పేపర్ ద్వారా అంటే ప్రామిసరీ నోటు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్కు ఇలాంటి పీస్ ఆఫ్ ఒక పేపర్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఒకళ్ళ నుండి ఇంకొకరికి ప్రాపర్టీ మనీ వాల్యూ, మోనిటరీ వాల్యూ కానీ ట్రాన్స్ఫర్ అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 చెప్తాం. అయితే ఇక్కడ ఎస్టాపెల్ అనేది జనరల్గా మీనింగు, డెఫినేషను, బేసిస్, అండర్లయింగ్ ప్రిన్సిపల్స్, ప్రామిసరీ ఎస్టాపెల్, ది డాక్ట్రిన్ ఆఫ్ ఇది రిక్విజిట్ ఎస్టాపెల్ ఇవన్నీ చెప్పుకుంటాం ఈ 1లో. తర్వాత సెక్షన్ 122కి వచ్చేసరికి ఈ ఎస్టాపెల్, ఈ అప్లికేషన్ ఆఫ్ ఎస్టాపెల్ ఇన్ సమ్ స్పెసిఫిక్ కేసెస్, అది టెనెంట్ విషయంలో ఎలా, టెనెంట్ ల్యాండ్ లార్డ్ విషయంలో ఎలా ఉంటుంది, తర్వాత లెసార్ లెసీ, తర్వాత లైసెన్సర్ వీటికి ఉన్న డిఫరెన్సెస్ అన్నీ కూడా అక్కడ మీకు నేను డీటెయిల్ చెప్తాను. ఇవి అలాగే లీజు, మార్ట్గేజు ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించే వస్తాయి.
తర్వాత నెక్స్ట్ మూడోది ఏంటంటే సెక్షన్ 123లో ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపిల్, అప్లికేషన్ ఆఫ్ ఎస్టాపిల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యాక్సెప్టర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ బెయిలీ ఆర్ లైసెన్స్. ఇక్కడ ఈ మూడో టాపిక్ ఏంటంటే సెక్షన్ 123లో ఈ ఎస్టాపిల్ అనే కాన్సెప్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ ఎస్టాపిల్ ఆఫ్ యాక్సెప్టారు ఇన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, డ్రాయర్ ఏంటి, యాక్సెప్టార్ ఏంటి అక్కడ చెప్తాను. తర్వాత బెయిలీ అనేది మీరు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ 2లో చదివారు మీరు. బెయిలీ అని కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్లో. తర్వాత అది లైసెన్సరు, ఇది ఏంటంటే మూవబుల్ ప్రాపర్టీ ఏంటి, ఇమూవబుల్ ప్రాపర్టీ ఏంటి, రిజిస్ట్రేషన్ దేనికి, టర్మ్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ టాపిక్స్లో చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఈ క్లాసులో నేను చెప్పేది సెక్షన్ 121 నుండి 123 భారతీయ సాక్ష్య అధినియం 2023 కింద సెక్షన్ 120లో ఇలా ఎస్టాపిల్ అంటే ఏంటి, మీనింగు, డెఫినేషను అంతా కొంత మొత్తం చెప్తాను. రెండోది 122కి వచ్చేసరికి ఈ టెనెంట్స్, ఎస్టాపిల్ టెనెంట్స్, తర్వాత లైసెన్సీ ఆ విషయంలో ఏ విధంగా ఉంటుంది, టెనెంట్ అంటే ఏంటి, లైసెన్స్ ఏంటంటే అక్కడ డీటెయిల్గా చెప్పుకుంటాం. సెక్షన్ 123లోని ఈ యాక్సెప్టార్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ బై మీన్స్ ఆఫ్ పేపర్ అన్నమాట, పీస్ ఆఫ్ పేపర్, అది మనీ వాల్యూ అది. అదేవిధంగా ఈ బెయిల్మెంటు మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించింది, లైసెన్సీ కూడా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించింది. ఈ విషయాలు మనము చెప్పుకుంటాం. అయితే ఇక్కడ దీనికి ఈ ముందు ఈ సెక్షన్ 121 ఎస్టాపిల్ గురించి డీటెయిల్గా తెలిసే ముందు ఈ ఎస్టాపిల్ అంటే ఏమిటి అనేది మనం క్యాజువల్గా కామన్ సెన్స్గా కొంచెం తెలుసుకుందాం. ఈ ఎస్టాపిల్ అనే ప్రిన్సిపల్, ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్విటీ అంటారు, రూల్ ఆఫ్ లా అంటారు, ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మొరాలిటీ అని కూడా అంటారు, ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని కూడా అంటారు. ఇది ధర్మసూత్రానికి సంబంధించినటువంటి ఇది ప్రిన్సిపల్. ఇప్పుడు ఈ ఎస్టాపిల్ అనే టాపిక్ మనకి ఎల్ఎల్బి ఈ 30 సబ్జెక్టులు చదివేటప్పుడు చాలా సబ్జెక్ట్స్లో మనకి ఈ యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపిల్ అనేది మనకి కనిపిస్తుంది. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపిల్ అనేది నేను మీకు కాంట్రాక్ట్స్ 2 చెప్పినప్పుడు ఏజెంట్ బై ఎస్టాపిల్, పార్ట్నర్ బై ఎస్టాపిల్ అని డీటెయిల్గా చెప్పాను. ఎస్టాపిల్ అంటే ఏంటంటే ఎస్టాప్ అనేది ఒక ఫ్రెంచ్ వర్డు, దాని మీనింగు షట్ ది మౌత్, కీప్ క్వైట్, యూ హ్యావ్ నో రైట్ టు స్పీక్ అని మీనింగ్ వస్తుంది. అంటే చెప్పాలంటే ఎస్టాప్ అంటే షటప్ అంటే షట్ యువర్ మౌత్ అని అర్థం. అంతే, షట్ యువర్ మౌత్ అని అర్థం అంటే ఆ రోజు నువ్వు పర్టికులర్ ఫ్యాక్ట్ గురించి, పలానా విషయాన్ని గురించి నువ్వు కాదు అని ఖండించకుండా ఒప్పుకొని ఉన్నావు కాబట్టి, మూసుకొని ఉన్నావు కాబట్టి, నోరు మూసుకున్నావు కాబట్టి ఇప్పుడు నోరు మూసుకొని ఆ లయబిలిటీని అడ్మిట్ చెయ్యు అని చెప్తాం. అయితే మీకు నేను ఏజెంట్ బై ఎస్టాపిల్, పార్ట్నర్ బై ఎస్టాపిల్ అని నేను కాంట్రాక్ట్ 2లో చెప్పాను. అయితే ఈ సందర్భంగా ఒక రిపీట్ చేస్తాను. ఇప్పుడు నేను పలానా రేఖ సూర్యారావు గారి ఏజెంట్ అని నా ముందు ఒకడు 14 చెప్తాడు. చెప్తే అప్పుడు నేను నీ ఏజెంట్ ఏంటి, నువ్వెవడో, నేనెవడో అని అక్కడ వెంటనే ఖండించాలి. అతను నేను రేఖ సూర్యారావు గారి తాలూకే రేఖ సూర్యారావు ఏజెంటే, అతని తరపున అన్నీ చేస్తాను అతను నాకు ముందుగా అన్నప్పుడు 4 అంటే అప్పుడు ఏంటంటే నేను ఖండించకుండా ఎందుకులే బాగోదని ఊరుకున్నా సరే నువ్వే నా ఏజెంట్, నువ్వు నా ఏజెంట్ కాదు, నేను ఏజెంట్ రేఖ సూర్యారావు ఏజెంట్, అతని తరపున లావాదేవీలు అంటే నా ద్వారా చేయండి, అతనితో చేసినట్టంటే అప్పుడు నేను మాట్లాడకుండా ఊరుకుంటుపోతాను. ఇష్టం ఉన్నా లేకపోయినా మనసులో అది వేరే సంగతి. అప్పుడు ఆ తరువాత నాకు ఏమనో నా ద్వారా చేయవలసిన ట్రాన్సాక్షన్కి ఒక 50,000 లక్ష ఎవరో ఇస్తారు అంటే నా ఏజెంట్కి 1,00,000 రూపాయలు ఇస్తే నాకు ఇచ్చినట్టే లెక్క లా ఆఫ్ ఏజెన్సీ ప్రకారం. తర్వాత
అప్పుడు ఏదో ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు ఏంటి నువ్వు పేమెంట్ చేయలేదు 50,000 అని అంటే, ఏంటి సార్ మీ ఏజెంట్ పలానా ఎక్స్ అని అతనికి మీ ఏజెంట్కి ఇచ్చేసాను మీకు ఇవ్వలేదు, అతను ఎవడో నాకు తెలియదు నేను ఇవ్వలేదంటే, ఆ రోజు అతను మీ ఏజెంట్ అని అన్నప్పుడు మీరు మాట్లాడకుండా ఊరుకున్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఆ లయబిలిటీని యాక్సెప్ట్ చేయండి అని చెప్తాం. అప్పుడు అతను నాకు ఏజెంట్ బై ఎస్టాపెల్, అతను చేసే తప్పుకి నేను ప్రిన్సిపల్గా రెస్పాన్సిబుల్ అవుతాం. ఇది ఏజెంట్ బై ఎస్టాపెల్ అనేది నేను కాంట్రాక్ట్ 2లో చెప్పాను. అదేవిధంగా పార్ట్నర్ బై ఎస్టాపెల్ అంటాం. సపోజ్ ఒక 4-5 పార్ట్నర్స్ ఉన్నాం. 4-5 పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఒక అతను ఏంటంటే నేను కూడా పలానా ఫర్మ్ యొక్క పార్ట్నర్ అంటే ఈ మిగతా పార్ట్నర్స్ ఎవరు కూడా మాట్లాడరు. అయితే ఫర్మ్కి ఎంతో డబ్బు కట్టవలసిన డబ్బు అతనికి పలానా ఇప్పుడు మేము ABCD 5 ఉన్నాం పార్ట్నర్సు. ఇంకొక అతను ఈ ఎఫ్ అనే ఒక అవుట్ సైడరు ఎఫ్ అనే అతను నేను ఈ ఫర్మ్లో ఒక మెంబర్నే, నేను కూడా పార్ట్నర్నే, వాళ్ళ 5 పాటు నేను కూడా 6 అంటే మేము 5 మాట్లాడుకుంటా అతనే మా పార్ట్నర్ కాదని అనుకుంటా ఊరుకుంటే ఈ కంపెనీకి ఫర్మ్కి పే చేసిన అమౌంట్ ఏమైనా అతను పే చేశాడు అనుకోండి, ఒక 50,000 ₹1,00,000 ఇచ్చేసి పట్టుకొని పారిపోతాడు. తర్వాత ఆ అగ్రీడ్ పార్టీ మా ఫర్మ్కి వచ్చి అడుగుతాడు, ఏమండి మీ యొక్క ఫర్మ్కి నేను ఇంకా ₹1,00,000 కట్టాను, ఎప్పుడు కట్టావు ఎలా కట్టావంటే పలానా వ్యక్తికి కట్టాను, అతను మీరు మీ పార్ట్నర్ అని మీరు అతను అనౌన్స్ చేస్తే మీరు ఎవరు మెదలకుండా ఊరుకున్నారు, మూసుకొని ఉన్నారు కాబట్టి ఇప్పుడు మూసుకొని మీరు ఆ లయబిలిటీని మీట్ అవ్వండి అని చెప్తాం. ఇలా పార్ట్నర్ బై ఏజెంట్, పార్ట్నర్ బై ఎస్టాపెల్ అని ఈ ఎస్టాపెల్ అనే ప్రిన్సిపల్ మీద టాపిక్ మనకి BL ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు అనేక సందర్భాల్లో మనకి వస్తుంది. కాబట్టి ఇక్కడ విత్ రిఫరెన్స్ టు లా ఆఫ్ ఎవిడెన్స్ అనేది చాలా డీటెయిల్డ్గా ఎలాబరేట్గా తెలుసుకుంటాం. అయితే ఈ ఎస్టాపెల్ అనేది ఒక ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ, ప్రిన్సిపల్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అంటే ఈ ప్రిన్సిపల్ అంటే నోబడి ఈజ్ అబోవ్ లా, ఎవ్రీబడి ఈజ్ అండర్ ది లా. ఇది న్యాచురల్ అంటే డివైన్ లా, అంటే నేను అన్న మాటే శాసనం అంటాం అలాగనమాట. అయితే ఈ ఎస్టాపెల్ అనేది ఒక ఈక్విటీ ప్రిన్సిపల్, ధర్మ సూత్రాలను బట్టి. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక మాట అంటే ఒక చెప్పిన మాటని ఒక పర్టికులర్ ఫ్యాక్ట్ గురించి ఒక వ్యక్తి ఒక మాట అన్నాడంటే ఆ మాటను నమ్మి ఇంకొకటి ఇంకో పని చేశాడు అంటే అతను తరువాత నేను ఆ మాట అనలేదు, నాకు సందర్భం లేదు అనడానికి వీలు లేదు. అయితే నా సమక్షంలో పలానా వాడు నా ఏజెంటు అన్న నా ఫర్మ్ యొక్క పార్ట్నరు అని అనేటప్పుడు ఆ రోజు అవతల వాడు ఏమనుకుంటారంటే అదే నిజము అనుకుంటారు. అంటే పలానా ఎక్స్ అనేవాడు మా యొక్క ఏజెంటు లేదా పలానా ఎక్స్ అనేవాడు మా ఫర్మ్ యొక్క పార్ట్నరు అన్నప్పుడు మేము అంటే సో అనేవాడు మా ఏజెంటు లేదా మా ఫర్ములో పార్ట్నరు అన్నది ఫ్యాక్ట్. దాన్నే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటారు. ఆ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ని మనం పలానా వాడు ప్రొఫెస్ చేసినప్పుడు మేమేమీ మాట్లాడకుండా ఊరుకుంటే ఆ మాట వల్ల మనం వేసే సైలెన్స్ వల్ల ఆ స్టేట్మెంట్ని మనం అగ్రీ అవుతూ ఎక్నాలెడ్జ్ చేసినందువల్ల దానిని బేసిస్గా తీసుకొని ఆ వేరే వ్యక్తి ఒక యాక్టివిటీకి లేదా ఒక ట్రాన్సాక్షన్ కానీ ఎంటర్ అయితే దానివల్ల దానివల్ల అతనికి ఏమైనా అన్యాయం జరిగినప్పుడు మనల్ని న్యాయం చేయమని అడిగితే దానిని మనము విస్మరించకూడదు. మనం అంతకుముందు చెప్పిన పదం ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ట్రూ అని మనం ఊరుకున్నప్పుడు ఇప్పుడు మనం కూడా అది ట్రూయే, దాన్ని మీరు ఆబ్లిగేషన్ మీట్ అవ్వండి అంటే మనం కూడా సైలెంట్గా ఉండి చేయాలి. దెన్ యాజ్ ఐ షట్ మై మౌత్ ఆన్ దట్ డే, అట్ ది సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు షట్ మై మౌత్ అండ్ మీట్ ది లయబిలిటీ టుడే. దాన్నే ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపెల్ అని అంటారు. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపెల్ అనేది ఇది ఫ్రెంచ్ వర్డ్ ఎస్టాప్ అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం షట్ ది మౌత్ అని అంటారు. ఇది ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ అంటే ధర్మసూత్రాలను బట్టి న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్ బట్టి నీతి నియమాలని బట్టి ఒక లెజిస్లేషను స్టాట్యూట్ కాకుండా ధర్మసూత్రాలని ఏది మంచి ఏది చెడ్డ ఏది ధర్మం ఏది న్యాయం అనే విషయాన్ని సూచించేటువంటిది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్విటీ అని అంటాం. అది దాన్ని చెప్తాం. తర్వాత
and you have no right to speak, you keep quiet, no right to speak, you have no right to speak అనేటువంటి రకరకాల మీనింగ్ని మనము చెప్తాం. అయితే ఒక వెన్స్ ఇది ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ, ఎస్టపెల్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ వేర్ బై ఏ పార్టీ ఈజ్ precluded or prevented from denying existence of some state of facts which he has formerly admitted. అంటే ఈ ఎస్టపెల్ అనేది ఇది అనేది ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ. దానివల్ల ఒక పర్సను ఎప్పుడైతే ఒక ప్రీవియస్గా ఒక సందర్భంలో ఒక ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ని ఒప్పుకున్నాడో తర్వాత అవి ఆ ఫ్యాక్ట్స్ ఆ రోజు ఒప్పుకొని ఈరోజు కాదు అనడానికి వీల్లేదు. పలానా టైంలో పలానా వాడు నా దత్తపుత్రుడని ఒప్పుకొని ఈరోజు కాదు ఆడెవడో నాకు తెలియదు అని అనడానికి వీల్లేదు. పలానా దానికి ఆ యొక్క వెహికల్ నాదే అని ఒప్పుకొని ఈరోజు నాదే అనడానికి వీల్లేదు. ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా ప్రాబ్లం వచ్చి లయబిలిటీ వస్తే. అయితే ఒక వ్యక్తి ఒక ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ని ఒక ట్రూత్ని చెప్పేటప్పుడు అది నిజమే అని దాన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అది నిజమే అన్నప్పుడు అది నిజము కాదు అబద్ధం అని ఖండించకపోయినప్పుడు అది నిజమే అనుకొని వేరే వ్యక్తి ఏదైనా పని చేస్తే ఆ పని వల్ల అతను నష్టం జరిగితే నిజమని ఒప్పుకొని ఊరుకున్నటువంటి వ్యక్తి దానికి లయబిలిటీ సంబంధించి ఉంటుంది. ఇది కన్సర్న్డ్ పార్టీస్కే సంబంధించి ఉంటుంది. ఏ అదర్ స్ట్రేంజర్స్కి ఏమాత్రం సంబంధం ఉండదు. అంటే నేను పలానా విషయం అది నిజమని అంటే ఊరుకున్నప్పుడు నా యొక్క కాంటాక్ట్ని బట్టి వేరేవాడు అది ఆ పని చేసి దానివల్ల నష్టపోతే అతనే నన్ను అడగొచ్చు తప్ప అతని యొక్క వేరే వ్యక్తి నా యొక్క సైలెన్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్కి సంబంధించి పర్షన్స్ యాక్టివిటీ చెయ్యని వ్యక్తి నన్ను డిమాండ్ చేయకూడదు. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టపెల్. ఈ ప్రిన్సిపల్ సెక్షన్ 121 అనేది భారతీయ సాక్ష్యాధినియంలో ఇదే చెప్తుంది. ఏంటంటే ఈ సెక్షన్ 121 భారతీయ సాక్ష్యాధినియం 2023 ఈ ఎస్టపెల్ అనేటువంటి విషయాన్ని కాన్సెప్ట్ని డిఫైన్ చేస్తుంది. వెన్ ఎ పర్సన్ హ్యాజ్ బై హిజ్ డిక్లరేషన్ ఆర్ యాక్ట్ ఆర్ ఒమిషన్ ఇంటెన్షనల్లీ caused or permitted another person to believe a thing to be truth and to act upon such belief, neither he nor his representative shall be allowed in any suit or proceeding between himself and such person or his representative to deny the truth of the thing. అంటే ఒక వ్యక్తి తన వారల్గా కానీ రిటర్న్గా కానీ లేదా డిక్లరేషన్గా కానీ లేదా వెర్బల్ అంటే తలాడించి గెస్చర్స్ వల్ల కొంచెం బెబ్బెబ్బే అన్నట్టు ఏదో రకంగా వెర్బల్ అంటే వారల్ అంటే వర్డ్స్ ఆఫ్ మౌత్ అవుతుంది. వెర్బల్ అంటే అది కూడా అదర్ రైటింగ్ కాకుండా వేరే మీన్స్లో వస్తుంది. లేదా రిటర్న్గా కానీ చెప్పొచ్చు లేదా డిక్లరేషన్ రూపంలో చెప్పితే అది ఒక పలానా ఫ్యాక్ట్ అది ఎగ్జిస్టెన్స్ అయిన ఫ్యాక్ట్ అని అన్నప్పుడు దానిని ఆధారంగా తీసుకొని ఒక వ్యక్తి ఒక యాక్ట్ కమిట్ చేస్తే ఆ యాక్ట్ వల్ల అతనికి ఏవైనా నష్టమైనప్పుడు అతను కానీ అతను ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ కానీ సూట్ ఫైల్ చేసిన ప్రొసీడింగ్స్, సూట్ అంటే సివిల్ సూట్ కావచ్చు, క్రిమినల్ సూట్ కానీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆర్ సివిల్ ప్రొసీడింగ్స్ చేసినప్పుడు ఈ మొదటి వ్యక్తి ఆ యొక్క ట్రూత్ ఆఫ్ ది స్టేట్మెంట్ని నో అనడానికి వీలు లేదు. కోర్టులో డైరెక్ట్ పార్టీస్ అయినా సరే కోర్టులో అటెండ్ అవ్వచ్చు. వాళ్ళకి కుదరినప్పుడు వాళ్ళ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్నైనా చేయొచ్చు. ప్లెయింటిఫ్ అయినా కోర్టులో అటెండ్ అవ్వచ్చు. ప్లెయింటిఫ్ తరపున ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ అటెండ్ అవ్వచ్చు. అలాగే డిఫెండెంట్ అటెండ్ కాలేకపోతే అతని ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ అటెండ్ కావచ్చు. దీనిని అలాగే మనకి ఉదాహరణకి ఇవి
అలా ఈ విధంగా వస్తుంది. అయితే ఈ విధంగా ఈ యొక్క ఎస్టాపిల్ అనేది అనేక రకాలుగా ఉంటుంది. అది ఎన్ని రకాలుగా ఎన్ని మోడ్స్లో ఈ ఎస్టాపిల్ ఉంటుంది, ఎన్ని రకాల ఎస్టాపిల్స్ ఉంటాయి అనేది మనం చెప్పుకుంటాం. అయితే ఈ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎస్టాపిల్ ఏంటంటే టు ప్రివెంట్ ఫ్రాడ్ and to protect the interest of a person who has acted in good faith. అంటే ఈ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టపెల్ అనే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రాడ్ని, మోసాన్ని ప్రివెంట్ చేయడం, ఉండకుండా చేయటం. అయితే పలానా వాడు మొదట ఎస్ అని తర్వాత నో అని ఆ రకంగా ఫ్రాడ్కి ఇన్వాల్వ్ అవ్వకుండా ఫ్రాడ్ అనే పదాన్ని ఎరాడికేట్ చేయడానికి ఉద్దేశింపబడింది. తర్వాత రెండోది ఏంటంటే టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ పర్సన్ హూ హ్యాజ్ యాక్టెడ్ ఇన్ గుడ్ ఫెయిత్, ది డాక్ట్రిన్ ఆఫ్ యుబీరిమా ఫైట్స్. పలానా పర్టికులర్ ఫ్యాక్ట్స్ని నమ్మి అతను అదే ఫ్యాక్ట్ అనుకొని ఆ వ్యక్తి ఒక పని చేసినప్పుడు పలానా వ్యక్తి పలానా యాగ సూర్యారావుకి ఏజెంట్ అని అనౌన్స్ చేస్తే అతను ఊరుకున్నప్పుడు ఆ రేగ సూర్యారావు ఏజెంట్ అని తనకేదో రేగ సూర్యారావుకి ఇవ్వాల్సిన డబ్బు అతనికి ఇస్తే అతను పట్టుకొని వెళ్ళిపోయినా ఈ రేగ సూర్యారావు అనే వ్యక్తి తనకి వందినట్టు ఏజెంట్గా కానీ ఒప్పుకొని తన యొక్క పట్టుకెళ్ళిపోయినటువంటి డబ్బుని ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంటుంది. దీన్ని నేను రేగ సూర్యారావు అంటే ఒక నమ్మకం ఉన్న వ్యక్తి, ఆ నమ్మకం ఉన్న వ్యక్తి యొక్క ఏజెంట్కే ఇచ్చాము కనుక అతను నా ఏజెంట్నే నన్నుగా నమ్మి ఉండడమే దాన్ని గుడ్ ఫెయిత్ అంటాం. యుబీరిమా గుడ్ ఫెయిత్, నమ్మకంతో. అలాంటి నమ్మకంతో ఒక వ్యక్తి ఒక పని చేస్తే అతడు ఏ విధమైనటువంటి నష్టాన్ని అనుభవించకూడదని చెప్తుంది. ఇదొకటి. తర్వాత దీనికి అండర్లైయింగ్ ప్రిన్సిపల్స్ లేదా మోరల్ ప్రిన్సిపల్స్ 3 ఉన్నాయి ఎస్టాపెల్కి. ఇవంతా మనం 121 చెప్పుకుంటున్నాం. అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే నో వన్ క్యాన్ బ్లో హాట్ అండ్ బ్లో కోల్డ్ అట్ ది సేమ్ బ్రీత్. అంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తి ఏజెంట్ అన్నప్పుడు ఊరుకున్నాను అనుకో, ఏదో బెనిఫిట్ పొంది అయితే అనుకుంటేమని తర్వాత ఏమైనా నష్టం వస్తుందంటే వదిలేస్తాను. ఇప్పుడు వాడు పలానా వ్యక్తికి ఏజెంట్ అంటే అప్పుడు ఊరుకున్నాను, తర్వాత అందువల్ల నా లాభం వస్తుంది, ఏమైనా వస్తే లాభం ఎంజాయ్ చేస్తాను, కానీ నష్టం ఏమైనా అయితే నష్టాన్ని ఒప్పుకోను. కానీ దీన్ని రిక్ జస్ట్ ఎస్టాపిల్ అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్కి కనెక్ట్ అవుద్ది. దాన్ని డీటెయిల్గా అక్కడ చెప్పుకుందాం. అంటే నో వన్ క్యాన్ బ్లో హాట్ అండ్ బ్లో కోల్డ్ అట్ ది సేమ్ టైం. మనము ఊపిరి పీల్చిన చల్లని గాలి వెళ్తుంది, ఊపిరి వదిలినప్పుడు వేడి గాలి వస్తుంది. అంటే మనం ఆ వేడి గాలి చల్లగాలి ఒకేసారి ఇన్స్పిరేషను ఎక్స్పిరేషను ఒకేసారి చెయ్యం. ఇన్స్పిరేషన్ అంటే ఏంటంటే లోపల గాలి ముక్కులోని లోనికి వెళ్ళడం ఇన్స్పిరేషను. ఎక్స్పిరేట్ అంటే తీసుకున్న గాలి బయటకు వదలడం ఎక్స్పిరేషను. లోన్ గాలి చల్లగా ఉంటుంది, బయటకు వచ్చే గాలి వేడిగా ఉంటుంది. అంతేగాని ఈ వేడి గాలి అయినా వదలాలి, చల్లటి గాలి అయినా పీల్చాలి తప్ప ఈ వేడి చల్లని గాలిలో పీల్చడం వదలడం అనేది ఒకేసారి ఒకే బ్రీత్లో జరగదు. కాబట్టి ఒక యాక్ట్లో ఒక ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ని ఒక వ్యక్తి ఒప్పుకున్నప్పుడు దాని మీద ఏమైనా బెనిఫిట్ ఉంటే బెనిఫిట్ పొంది నష్టమే కానీ అయితే నాకు సంబంధం లేదు అని చెప్పడానికి వీలు లేదు. తర్వాత నో వన్ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ వన్స్ ఓన్ రాంగ్. నో వన్ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ వన్స్ ఓన్ రాంగ్. అయితే ఒకడు చేసిన తప్పు వల్ల వేరే వ్యక్తి ఎటువంటి అడ్వాంటేజ్ని మనం పొందకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాష్ కౌంటర్కి వెళ్తారు, దానికి కూడా పెద్ద సబ్జెక్ట్ ఉంది, ఎప్పుడైనా చెప్తాను. క్యాష్ కౌంటర్కి వెళ్తాడు, క్యాషియరు డబ్బులు తక్కువ వేస్తే అక్కడే లెక్క పట్టుకుని తక్కువ అని అడుగుతాడు. అంతేగాని ఒకవేళ డబ్బులు ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, సైలెంట్గా పట్టుకొని వెళ్ళిపోతాడు. తర్వాత టాలీ అవ్వడం, వాళ్ళు అడ్జస్ట్ అవ్వడం, దానికి ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. అలాగా అతను ఒకటి చేసిన తప్పు వల్ల మనం అడ్వాంటేజ్ పొందకూడదు. ఆ వ్యక్తి సార్ మీరు ఎక్కువ ఇచ్చారని తిరిగి ఇవ్వాలి తప్ప తీసుకోకూడదు. అయితే ఒకడు చేసే తప్పు వల్ల ఇంకొకడు ఎవరు కూడా అడ్వాంటేజ్ పొందకూడదు.
తర్వాత అది రెండో ప్రిన్సిపల్. మూడో ప్రిన్సిపల్ ఏంటంటే నో వన్ కెన్ అప్రబేట్ అండ్ రేప్రబేట్ అట్ ది సేమ్ టైం. అప్రబేట్ అంటే యాక్సెప్ట్, రేప్రబేట్ అంటే రిజెక్ట్. ఇప్పుడు మీకు ఏదైనా ఒకటి ఆఫర్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయాలి, రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేయాలి. ఇది మనకి ప్రిన్సిపల్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ అని మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీలో చెప్తాం. మనకి ఒక ప్రాపర్టీ గిఫ్ట్ రూపంలోనో ఏదో రూపంలో వచ్చింది అనుకోండి, దానివల్ల బెనిఫిట్ ఉంటే బెనిఫిట్ తీసుకోవాలి, నష్టం ఉంటే నష్టము తీసుకోవాలి. అంటే బెనిఫిట్ మాత్రమే తీసుకొని నష్టాన్ని నాకు వద్దు అనడానికి వీలు లేదు. మనకు షేర్లు ఇచ్చారనుకోండి, షేర్లు పెరిగితే వాల్యూ పెరిగితే బెనిఫిట్ తీసుకోవాలి, ఆ షేర్లు వాల్యూ పెరిగితే నష్టాన్ని కూడా భరించాలి. అంటే షేర్లు వాల్యూ పెరిగినప్పుడు బెనిఫిట్ పొందుతాను, వాల్యూ పడిపోయినప్పుడు నష్టం నేను భరించను అనడానికి వీలు లేదు. అదేవిధంగా మనకు ఒక ప్రాపర్టీ ఇచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ వల్ల మనం బెనిఫిట్ పొందినప్పుడు ఆ ప్రాపర్టీకి ఉన్నటువంటి హౌస్ ట్యాక్స్లు కానీ ఇన్స్టాల్మెంట్స్ కానీ ఏవైనా ఉంటే అవి కూడా కట్టాలి. మనకి యాన్సెస్టరో నియరో డియరో ప్రాపర్టీ ఇచ్చారు, ఆ ఫ్లాట్ దాని మీద లోన్ ఉంది, దానికి రకరకాల ట్యాక్స్లు అన్నీ ఉన్నాయి, అదో ₹1,00,00,000 ప్రాపర్టీ, 50-60 లక్షలు లైబిలిటీస్ కూడా ఉన్నాయి. నువ్వు ఈ ₹1,00,00,000 ప్రాపర్టీ కావాలనుకుంటే ఆ 50-60 లక్షలు లైబిలిటీని కూడా పే చేయాలి. అంతేగాని బెనిఫిట్ తీసుకుంటాను ఇది తీసుకోవడానికి లేదు. ఈ ఇష్యూ మనకి డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్లో చెప్తారు. అనే ఈ 3 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని బేసిస్గా తీసుకొని ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టాపెల్ అనేటువంటి టాపిక్ వచ్చింది. అయితే ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టాపెల్కి ఒక బేసిస్ ఒకటి ఉంది, ఒక లాటిన్ మ్యాక్సిమ్ ఉంది. అదేంటంటే ఎలిగెన్స్ కాంట్రారియా నాన్ ఎస్ట్ ఆడియండస్. సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ అనే అది బేస్ అయినటువంటి ఒక లాటిన్ మ్యాక్సిమ్ ఉంది. దాన్ని అదేంటంటే ఎలిగెన్స్ కాంట్రారియా నాన్ ఎస్ట్ ఆడియండస్. దీని అర్థం ఏంటంటే ఏ మ్యాన్ alleging contradictory facts must not to be heard. అంటే ఒక వ్యక్తి అనేవాడు ఎలిగేషన్ అనమాట. ఏ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు హ్యావ్ కమిటెడ్ మర్డర్, ఒక అభియోగం, నింద. ఏ పర్సన్ ఎలిజింగ్ కాంట్రాడిక్టరీ ఫ్యాక్ట్ ఆట్ నాట్ టు బి హెర్డ్. మనము ఏవైనా కాంట్రాడిక్టరీ ఫ్యాక్ట్స్, ఒక ఎలిగేషన్ ఉంటే ఫ్యాక్ట్ పలానా వాడు తప్పు చేశాడు అంటే తప్పు చేశాడు, వీ కెన్ ఎలిగేషన్. తప్పు చేయలేని వాడు తప్పు చేశాడని అన్నప్పుడు అలాంటి వాటిని మనం ఎంటర్టైన్ చేయకూడదు. ఆట్ నాట్ టు బి హెర్డ్ అంటే చెడు వెనుకు చెడు మాట్లాడుకు అనే ఒకటి ఉంది చూడండి కాన్సెప్టు. అలాగా ఇప్పుడు ఎక్స్ అనేవాడు పలానా వై అనే అతన్ని మర్డర్ చేశాడు అనే మాట వింటే అది నిజమైతే వినాలే తప్ప అది అబద్ధం అనే దాన్ని మనం వినిపించుకోకూడదు, పట్టించుకోకూడదు. దాన్నే ఈ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టాపెల్ అనేది ఒక ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ని ఒక వ్యక్తి ఓరల్గా రిటర్న్గా డిక్లరేషన్గా కానీ ఇచ్చినప్పుడు దాన్ని నమ్మి దానికి కరస్పాండింగ్గా ఒక యాక్టివిటీనే కానీ ట్రాన్సాక్షన్ కానీ ప్రాజెక్ట్ చేస్తే ఆ వ్యక్తికి ఆ యొక్క దీనివల్ల డిక్లరెంట్ వల్ల ఈ స్టేట్మెంట్ మేకర్ వల్ల నష్టం జరిగితే ఆ నష్టాన్ని ఆ స్టేట్మెంట్ మేకర్ నుండి రికవర్ చేసుకోవాల్సిన, ఇండెమ్నిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఇక్కడికి సంబంధించి అయితే ఈ ఎస్టాపెల్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఈ ఎస్టాపెల్ అనేది 3 రకాలుగా ఉంటుంది. పలానా ఉన్న ఏజెంటే పలానా పెడితే పలానా ఇదే రకరకాలుగా మీరు మా కాలేజీలో జాయిన్ అవ్వండి, మీకు ఫీజు కన్సెషన్ ఇస్తాను, మీరు మా కాలేజీలో జాయిన్ అవ్వండి, మీకు స్పెషల్ కోచింగ్ ఇచ్చి చెప్పిస్తాను, ఇలాగ రకరకాలుగా ఉంటే ఆ మాటలు మనం నమ్మి వాళ్ళు చేసినట్టు పలానా వాడు పలానా టి సుబ్బరామరెడ్డి మా పార్ట్నరు, లేకపోతే ప్రముఖ వ్యక్తి మా యొక్క పార్ట్నరు అని అంటే అంత గొప్పవాడు వీళ్ళు పార్ట్నర్ అంటే ఈ సంస్థ చాలా డబ్బున్న సంస్థే, ఇక ఇందులో డబ్బు మనం ఈజీగా పెట్టచ్చు అని అనుకుంటాం అన్నమాట. తర్వాత మనం సినిమాలో చూసినప్పుడు కూడా కొన్ని యొక్క పెద్ద డైరెక్టర్ని బట్టి హీరోని బట్టి చూస్తాం, హీరోని బట్టి చూస్తాం. అది ఊరికే ఆ హీరోని మనం చేసినప్పుడు మనకు తగ్గ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఆ హీరోని ఏదో ఫ్యూ సెకండ్స్ చూపించి తీసేస్తే అది పద్ధతి కాదు.
ఇలాగా వీటిని ఈ యొక్క ధర్మసూత్రాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని బట్టి ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాబుల్ అని ఉంటుంది. ఇది చాలా సబ్జెక్ట్స్లో మీకు వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఎస్టాపెల్ అనేది మూడు రూపాల్లో ఉంటుంది. ఏంటంటే ఒకటి ఎస్టాపెల్ బై రికార్డు, ఎస్టాపెల్ బై డీడు, ఎస్టాపెల్ బై కాంటాక్ట్. ఎస్టాపెల్ బై రికార్డ్ అంటే ఏంటంటే మనము ఒక వ్యక్తి పలానావాడు నేను ఏజెంటు అని చెప్తే ఊరుకుంటాడు. కానీ అలాగే కాకుండా ఎస్టాపెల్ బై డీడ్, ఎస్టాపెల్ బై డాక్యుమెంట్స్ రూపంలో పబ్లిక్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ పబ్లిక్ డాక్యుమెంట్స్ ఇప్పుడు నోటిఫికేషన్స్ కానీ లేదంటే మార్క్ స్టేట్మెంట్స్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటి టెస్టిమోనియల్స్ అని ఉంటాయి. ఈ టెస్టిమోనియల్స్ అనే వాటిని నమ్మినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసపోకూడదు. అయితే ఇప్పుడు నేను నా మార్క్ స్టేట్మెంటు యూనివర్సిటీ ఇచ్చింది, పాస్ అవ్వలేదు కానీ పాస్ అయినట్టు వచ్చింది, దాన్ని బట్టి అడ్మిషన్ తీసుకున్నాను, అడ్మిషన్ కొన్నాళ్ళు అయింది. కాబట్టి మీరు ఆ మార్క్ స్టేట్మెంట్ ముందు ఇచ్చేసి దాన్ని బట్టి పాస్ అయినట్టు డిక్లేర్ చేసి అతను అడ్మిషన్ తీసుకుంటే తరువాత మీరు అది స్టేట్మెంట్ తప్పు కాదు, పొరపాటు పడిందని అతను చదువు అయిపోయిన మధ్యలో చేయడం ఖచ్చితం కాదు. అదేవిధంగా అది ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, ర్యాంక్ వచ్చిందని జాయిన్ అయితే ఉద్యోగం మానేసో ఎంఎస్సీ చదివిన కూడా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిపోతాడు, అక్కడ సీట్ అయిపోద్ది. ఇప్పుడు మీకు తక్కువ ర్యాంక్ వచ్చింది, మీకంటే పెద్ద ర్యాంక్ వచ్చిందని అతని యొక్క ఎంబీబీఎస్ సీట్ క్యాన్సిల్ చేస్తే అతడు కోర్టుకు వెళ్ళి మళ్ళీ రావచ్చు. అందులో ఏదైనా ఫాల్స్ సర్టిఫికేటు మోసం ఏమైనా క్యాండిడేట్ చేస్తుంటే అప్పుడు ఎస్టాపెల్ అప్లై కాదు. కానీ అతనికి అమాయకంగా తనకంటూ ఏమీ లేకుండా, తన తప్పు ఏమీ లేకుండా తను జెన్యూన్గా బోనఫైడ్గా గుడ్ ఫైట్తో యాక్సెప్ట్ చేసినప్పుడు ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపెల్ ప్రకారం అతనికి ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ ఎస్టాపెల్ అనేది ఒక పబ్లిక్ డాక్యుమెంట్స్ ద్వారా, ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కాబట్టి జిఆర్ కావచ్చు, తర్వాత వీటి ద్వారా పబ్లిక్ డాక్యుమెంట్స్ అంటే మార్క్ స్టేట్మెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, వీటిని బట్టి కూడా వాటిని పబ్లిక్ డాక్యుమెంట్స్ అంటారు. వాటి ద్వారా ఏమైనా ఎస్టాప్ అయినప్పుడు ఎస్టాపెల్ అని ఉంటే దాన్ని బట్టి ఒక జెన్యూన్గా రీజనబుల్గా న్యాయంగా ఒక యాక్టివిటీ చేస్తే ఆ యాక్టివిటీ తర్వాత పొరపాటుని తెలిసిన వాళ్ళని నో అనడానికి వీలు లేదు. అది ఎస్టాపెల్పై రికార్డు. తర్వాత మార్క్ స్టేట్మెంట్ గవర్నమెంట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఎంబీబీఎస్ సీట్ ఇచ్చారు, తర్వాత తను జాయిన్ అయిపోయి 3 ఏళ్ళు అయిన తర్వాత అడ్మిషన్ అయిపోయి B.S.A డిస్కంటిన్యూ చేసో, ఎంఎస్సీలో డిస్కంటిన్యూ చేసో, లేదా ఉద్యోగం మానేసో ఎంబీఎస్ చేరతాడు. చేరిన తర్వాత నీకు పొరపాటుని సీట్ ఇచ్చేసాం, నీకంటే పెద్ద ర్యాంక్ కూడా ఉన్నాడు అని అనడానికి వీల్లేదు. అప్పుడు కోర్టుకి వెళ్తే అప్పుడు తనకే. సో అయితే వీళ్ళు ఇచ్చినట్టు స్టేట్మెంట్ నమ్మి గుడ్ ఫెయిత్తో ఒక వ్యక్తి ఒక పని చేసిన తర్వాత దాన్ని మనకి కాదని అనడానికి వీల్లేదు. అది ఆ డిక్లరేషన్ ఇచ్చిన యూనివర్సిటీ ఓరల్గా కానీ రిటర్న్గా కానీ డాక్యుమెంటరీగా కానీ ఇచ్చింది కనుక దాన్ని ఆ యొక్క ఫార్మర్ పార్టీ యూనివర్సిటీ కట్టుబడి ఉండవలసి వస్తుంది. తర్వాత ఎస్టాపెల్ బై డీడ్ అనమాట. ఎస్టాపెల్ బై డీడ్ అంటే చాలా ట్రాన్సాక్షన్స్ అగ్రిమెంట్స్ ద్వారా ఉంటాయి. మూవబుల్ ప్రాపర్టీలో అగ్రిమెంట్స్ ఉంటాయి, ఇమూవబుల్ ప్రాపర్టీలో అగ్రిమెంట్స్ ఉంటాయి. అగ్రిమెంట్ అంటే ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి సేలు, గిఫ్ట్, లీజు, మార్టిగేజు, లీవ్, లైసెన్స్ ఇలాంటివి ఉంటాయి. వాటి ద్వారా వచ్చినప్పుడు ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపెల్ అనేది ఫాలో అవ్వాల్సి వస్తుంది. తర్వాత ఎస్టాపెల్ బై డీడ్ అంటే చెప్పాను కదా, ఇమూవబుల్ ప్రాపర్టీ ఇద్దరు వ్యక్తుల వద్ద ట్రాన్స్ఫర్ అయినప్పుడు సేల్, గిఫ్ట్, డీడ్, మార్టిగేజ్ వీటి ద్వారా అప్పుడు లా ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ 1882 అప్లై అవుతుంది. తర్వాత మూవబుల్ ప్రాపర్టీ గుడ్స్ అండ్ కమ్యూనిటీస్, డిస్ప్లే టీవీలు, రేడియోలు, ఫ్రిడ్జ్లు, వెహికల్స్ ఇలాంటప్పుడు ప్రాబ్లం ఏమొస్తాయి, అప్పుడు సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ 1930 అప్లై అవుతుంది. తర్వాత పీస్ ఆఫ్ పేపర్, చెక్స్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ప్రామిసరీ నోట్స్ వాటికి సంబంధించి ఏమైనటువంటి డిస్ప్యూట్స్ అయితే అప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 అప్లై అవుతుంది. వీటిలో ఏమిటి లీజ్ అండ్ ఏంటి, టెనెన్సీ ఏంటి, వాటికి తేడా ఏంటి, ఇవన్నీ కూడా ఆ టాపిక్లో మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఏమొచ్చినాయి మూడోది ఏంటంటే ఎస్టాపెల్ బై కాంటాక్ట్. ఎస్టాపెల్ బై కాంటాక్ట్ అంటే పలానావాడు నా ఏజెంట్ అంటే మాట్లాడకుండా ఊరుకోవడం, పలానావాడు మా పార్ట్నర్ అంటే మాట్లాడకుండా ఊరుకోవడం, ఇవన్నీ కూడా ఎస్టాపెల్ బై కాంటాక్ట్ కింద ఈ టాపిక్స్ అన్నీ మనకి వస్తాయి.
అయితే ఎస్టాబుల్ బై కాండక్ట్కి వచ్చేసరికి ఆర్టికల్ ఈ సెక్షన్ 121, 121, 122, 123 ఈ మూడు సెక్షన్స్ ఇన్వాల్వ్ అవుతుంది. తర్వాత ఈ ఎస్టాబుల్ బై tenancy and landlord, established by tenant and landlord, established by licensee and licensor వచ్చినప్పుడు ఆర్టికల్ 20 సెక్షన్ 22 122 అప్లై అవుతుంది. తర్వాత ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ప్లెడ్జ్ వాటికి సంబంధించి యాక్సెప్టార్ ఇన్ కేస్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, తర్వాత ప్లెడ్జ్ ఇన్ కేస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ప్లెడ్జ్, ఈ విషయాల్లో మీకు సెక్షన్ 22 మనకి అప్లై అవుతుంది. 121 ఎస్టపెల్ ఆల్ థింగ్స్. 122 వచ్చేసరికి యాక్సెప్టార్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, తర్వాత లైసెన్సీ అండ్ లైసెన్సార్కి సంబంధించి వస్తుంది. తర్వాత 123కి వచ్చేసరికి సెక్షన్ 121 ఎస్టపెల్ ఆల్ థింగ్స్ వస్తాయి. సెక్షన్ 122కి వచ్చేసరికి అంటే టెనెంట్ ల్యాండ్లార్డు, లైసెన్సరు, లైసెన్సీ మనకు వస్తాయి. తర్వాత 123కి వచ్చి ఈ 123కి వచ్చేసరికి ఇవి వస్తాయి ఏంటంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, యాక్సెప్టారు, ప్లెడ్జ్, బెయిల్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఈ విధంగా మనం ఈ రకరకాల సందర్భాల్లో వస్తాయి. అయితే ఈ ఎస్టపెల్ అనేది 3 సందర్భాల్లో ఉండొచ్చు. ఒకటోది ఏంటంటే డీడ్ డాక్యుమెంట్ రూపంలో ఉండొచ్చు. 2 ఈ ఎస్టపెల్ అనేది డిక్లరేషను డాక్యుమెంట్ రూపంలో ఉండొచ్చు. ఎస్టపెల్ బై పబ్లిక్ డాక్యుమెంటు. రెండోది ఎస్టాబ్లిష్డ్ బై డీడ్ అంటే అగ్రిమెంట్ రూపంలో ఉండొచ్చు. మూడోది ఏంటంటే ఎస్టాబుల్ బై కాండక్ట్, ఒక మనిషి యొక్క కాండక్ట్ని బట్టి ఉండొచ్చు. ఇవి 3 రకాలుగా వస్తాయి. అయితే ఇక్కడ ఎస్టాబుల్ బై కాండక్ట్కి వచ్చేసరికి ఆర్టికల్ సెక్షన్ 121, 122, 123 వస్తాయి. అయితే సెక్షన్ 122లో కొన్ని స్పెసిఫిక్ సిచ్యుయేషన్స్లో అప్లికేషన్ ఉంటుంది. ఇందులో ఈ 122లో అనేసరికి ఫస్ట్ పార్ట్లో ఇమూవబుల్ ప్రాపర్టీ టెనెంట్, ల్యాండ్లార్డు, తర్వాత లెస్సారు, లెస్సీకి వస్తుంది, అగ్రిమెంట్కి సంబంధించి వస్తుంది. అది సెకండ్ సిచ్యుయేషన్ ఏంటంటే యాక్సెప్టార్ ఎగ్నెస్ట్ బిట్వీన్ యాక్సెప్టార్ అండ్ డ్రాయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. తర్వాత ప్లెడ్జర్ కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్లో బెయిలారు, బెయిలీ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. తర్వాత ప్లెడ్జీ, బెయిలీ విత్ సెక్యూరిటీ, వితౌట్ సెక్యూరిటీ ఉంటే ప్లెడ్జ్ అవుతుంది, సెక్యూరిటీ కాకపోతే బెయిల్మెంట్ అవుతుంది. బెయిల్మెంట్, ప్లెడ్జ్ ఈ టాపిక్స్ నేను కాంట్రాక్ట్స్ 2లో డీటెయిల్గా చెప్పాను. సెక్షన్ 123కి వచ్చేసరికి మనం ఈ ఎస్టపెల్ బై కాండక్ట్ అంటే సెక్షన్ 121, 122, 123 3 సెక్షన్లు కూడా డీల్ చేస్తాం. సో సెక్షన్ 121 గుడి ఎస్టాపిల్ గురించి డీటెయిల్గా చెప్తాం. సెక్షన్ 122లో 4 రకాల సిచ్యుయేషన్స్ వస్తాయి. ఇమూవబుల్ ప్రాపర్టీ, టెనెంట్, ల్యాండ్లార్డు. అంటే ల్యాండ్లార్డు యొక్క టైటిల్ని టెనెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇగ్నోర్ చేయడానికి వీలు లేదు. ల్యాండ్లార్డ్కి టైటిల్ లేదు, డిఫెక్ట్ టైటిల్ లేదు అని అంటే అతను తన యొక్క ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసి ఆ తరువాత సరెండర్ చేయొచ్చు. అదేవిధంగా లెసారు, లైసెన్సీ. లైసెన్స్ అంటే ఏంటంటే ఒక ఇల్లీగల్ యాక్ట్ని లీగలైజ్ చేసేదే లైసెన్స్. ఇప్పుడు ఒక ల్యాండ్లోకి మనం వెళ్ళడం అది ట్రెస్పాస్. ఒక ఖాళీగా పక్కింట్లో మన ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉందని ఆ ఖాళీ స్థలాన్ని యాక్యుపై చేసి అక్కడేమీ మనం చేయడానికి వీలు లేదు. అలా చేసి అది ట్రెస్పాస్ టు ల్యాండ్ అవుతుంది. సివిల్ లయబిలిటీ, క్రిమినల్ లయబిలిటీ ఉంటుంది. ఆ ఓనర్ యొక్క పెర్మిషన్ తీసుకొని
వాళ్ళ ఖాళీగా ల్యాండ్ ఉంది, మేము ఇలాగ వాడుకుంటాం ప్లే గ్రౌండ్గానో దేనికైనా అంటే ఆ ల్యాండ్ ఒప్పుకుంటే ఆ ఒప్పుకునేటువంటి కన్సెంటే లైసెన్స్ అవుతుంది. అయితే లైసెన్స్ లీగలైజెస్ అండ్ ఇల్లీగల్ యాక్ట్ యాజ్ లీగల్. ఇల్లీగల్ యాక్ట్ని లీగలైజ్ చేసేటువంటి యాక్టే లైసెన్స్ అవుతుంది. కొన్ని ఇప్పుడు బార్లు మెయింటైన్ చేయడం, సారా కొట్లు, వైన్ షాపులు మెయింటైన్ చేయడం అనేది ఇల్లీగల్. కానీ గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తే ఆ ఇల్లీగల్ యాక్టివిటీ లీగల్ యాక్టివిటీగా మారుతుంది. సో లైసెన్స్ ఈజ్ అ ప్రాసెస్ విచ్ లీగలైజెస్ అండ్ ఇల్లీగల్ యాక్ట్. అది మనకి అక్కడ వస్తుంది. ఇకపోతే నెక్స్ట్ ఈ ఇది సెక్షను ఈ 122లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ల్యాండ్ లార్డు టెనెంట్ ఎప్పుడు కూడా ల్యాండ్ లార్డ్ యొక్క టైటిల్ని ఛాలెంజ్ చేయకూడదు. అదేవిధంగా లైసెన్స్ అంటే ఇప్పుడు తోట లైసెన్స్కి లీజ్కి తేడా ఉంది. లైసెన్స్ తీయడం ఏంటంటే షార్ట్ టర్మ్కి తీసుకుంటే లైసెన్స్ లెస్, లీజ్ అనేది 3 సంవత్సరాలకి పైన రిజిస్ట్రేషన్ చేసుకుంటే లీజు. ఇప్పుడు నా తోట మామిడి తోట ఉంది, ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఇచ్చేసాను అనుకోండి, అది లీజ్ అవుతుంది. అయితే ఈరోజు వచ్చిన మామిడికాయలని ఇక్కడ కొట్టుకొని వెళ్ళిపోతే ఈ సంవత్సరం 3 సంవత్సరాల లోపు కొట్టుకొని వెళ్ళిపోయి పే చేస్తే దాన్ని లైసెన్స్ అని అవుతుంది. ఎందుకంటే నా తోటలోకి వచ్చి మామిడికాయలు కొనడం అనేది తప్పు. నా పెర్మిషన్తో నేను లైసెన్స్తో చేస్తే అది అక్కడ రిలేషను లైసెన్సీ, ఓనరు లైసెన్సరు, అది ఎంజాయ్ చేసేవాడు కొనుక్కున్నవాడు లైసెన్సీ అవుతారు. ఇది ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించింది. అది ఇంకో స్పెసిఫిక్ సిచ్యుయేషన్స్కి వచ్చేది ఏముందంటే తర్వాత బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ది డ్రాయరు యాక్సెప్టారు మనం విన్నాం. డ్రాయరు యాక్సెప్టారు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు నేను ఒక రూపాయల సరుకులు కొన్నాను ఒక షాప్లో. అలా రూపాయలు కొంటే నా దగ్గర డబ్బు లేదండి, మీరు నా మీద బిల్లు రాయండి నేను యాక్సెప్ట్ చేస్తాను అంటాను. అంటే డ్రాయరు క్రెడిటర్ అవుతాడు, యాక్సెప్టారు డెటార్ అవుతాడు. అతను నా మీద రూపాయలకి బిల్లు రాస్తాడు. బిల్లు అంటే ఎవడు పడితే ఆడికి మీద బిల్లు రాయడానికి లేదు. ఒక నోటెడ్ ఉండి నేను రాసినటువంటి బిల్లు వ్యాలిడ్ అవుద్ది, ఎక్కడైనా దాన్ని బ్యాంకులో డిస్కౌంట్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. అంటే సపోజ్ నేను బాగా రెప్యూటెడ్ పర్సన్, బ్యాంకులో మంచి నమ్మకం ఉందనుకోండి, ఒక వ్యక్తి నా క్రెడిటర్ నా మీద బిల్లు రాశాడు రూపాయలు, అప్పుడు బ్యాంకు కూడా ఒప్పుకుంటుంది. అప్పుడు ఈ విధంగా తనకి 3 మాసాలకో 6 మాసాలకో బిల్లు రాస్తాం, బేకంలో మనం చదువుతాం. అలా కాకుండా ఇప్పుడేమో నాకు డబ్బులు కావాలనుకోండి, అతను వెళ్ళి బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటాడు. అంటే ఆ రూపాయలకి బదులు ఒక 1000-2000 డిస్కౌంట్ తీసుకొని బ్యాంకు మిగతా డబ్బులు 99,000 98,000 పే చేస్తుంది. అది డ్యూటీ డేట్ వచ్చిన నాడు ఇప్పుడు ఈ యొక్క యాక్సెప్టారు బ్యాంకు రూపాయలు కడితే అప్పుడు బ్యాంకు తనకు రావాల్సిన కమిషన్ 1-2 లక్షలు తీసుకొని ఇచ్చేస్తుంది. అలాగే ఎండోర్స్మెంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను యాక్సెప్టారు బిల్లు రూపాయలు యాక్సెప్ట్ చేశాను, అదే టైంలో నాకు ఎక్స్ అనే అతను రూపాయలు ఇవ్వాలి. అప్పుడు నా బిల్లు నేను కాదు నువ్వే కట్టి అని స్టార్టింగ్లో నేను ఎండర్ చేశానంటే చేసేవచ్చు. ఇప్పుడు ఈ యొక్క డ్రాయర్ యొక్క యాక్సెప్టార్ డ్రాయర్ యొక్క స్టేటస్ని ఇగ్నోర్ చేయకూడదు. డ్రాయర్కి నా మీద బిల్లు రాసేటువంటి రైట్ ఉంది, అతను రైట్ లేదని అనడానికి వీల్లేదు. అది ఫోర్జరీ అయితే తప్ప వేరే కారణంలో ఫ్రాడ్ లాంటిది, మిస్రిప్రజెంటేషన్ లాంటిది జరిగితే తప్ప. ఈ విధంగా ది యాక్సెప్టార్ కెనాట్ స్టాప్ ది డ్రాయర్స్ రైట్ టు డ్రా ది బిల్. ది యాక్సెప్టార్ కెనాట్ స్టాప్ ది డ్రాయర్ ది టైటిల్ ఆర్ హీ రైట్ యాజ్ టు సిగ్నేచర్. ఈ విధంగా ఈ కెనాట్ స్టాప్ ది డ్రాయర్స్ రైట్ టు ఎండోర్స్ ది ఇన్స్ట్రుమెంట్. ఈ విధంగా మనకి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వస్తుంది. అలాగే ప్లెడ్జర్ ది కాంట్రాక్ట్ ఆఫ్ బెయిలారు బెయిలీ. ఇప్పుడు అక్కడ మనకి ఏ అనే అతను తన కారుని బి అనే అతనికి గ్యారేజ్లో ఇస్తాడు. ఆ గ్యారేజ్లో ఇచ్చినప్పుడు పలానా వ్యక్తి ఓనర్ అనుకుని ఆ యొక్క కారుని తీసుకొస్తాడు. ఆ కారు గ్యారేజ్లో ఉంటుండగా అది ఫైర్ అయ్యి తగిలిపడిపోతుంది. అప్పుడు గ్యారేజ్ ఓనరు ఆ కారుకి నువ్వు ఓనరు కాదని టైటిల్ని ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. ఈ కెనాట్ బి స్టాప్డ్ టు ఇగ్నోర్ ది టైటిల్, డెనై ది టైటిల్ ఆఫ్ ది ఓనర్ హూ గేవ్ ది పొజిషన్ ఆఫ్ హిస్ కార్.
అలాగా అది బెయిల్మెంట్ తర్వాత ఆ ప్లెడ్జ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మనం బ్యాంక్లో తాకట్టు పెట్టిన తర్వాత మనం బ్యాంక్లో డబ్బులు బంగారం తాకట్టు పెట్టిన తర్వాత డబ్బులు ఇచ్చారు, మనం వడ్డీకి తోటి కట్టుకొని మన బంగారం మనం విడిపించుకోవడానికి వెళ్తాం. పొరపాటున బ్యాంకులో దొంగతనం జరిగి ఆ యొక్క గోల్డ్ పోయింది. గోల్డ్ పోతే నువ్వు ఆ గోల్డ్కి నువ్వు ఓనరు కాదు, నీవు స్టోలెన్ ప్రాపర్టీ అలాంటివని అనడానికి వీల్లేదు. మనం బంగారం గోల్డ్ని బ్యాంకులో తాకట్టు పెట్టి మూవబుల్ ప్రాపర్టీ విత్ సెక్యూరిటీ ప్లెడ్జ్. వితౌట్ సెక్యూరిటీ ఈ పెట్టినోడు ప్లెడ్జ్ చేసినోడు ప్లెడ్జరు, ఎవరితో చేస్తామో బ్యాంకు ప్లెడ్జీ అవుతుంది సెక్యూరిటీ. అదేవిధంగా మన కార్ని రిపేర్కి ఇచ్చామనుకోండి, మార్చి షోరూమ్ వాడు బెయిలీ అవుతాడు, కారు ఓనరు బెయిలర్ అవుతాడు, వాళ్ళిద్దరి మధ్య కాంట్రాక్టు బెయిల్మెంట్ అవుతుంది. ఈ విషయాలు నేను కాంట్రాక్ట్స్ 2లో డీటెయిల్డ్గా చెప్పాను. సో కాబట్టి ఇప్పుడు సెక్షన్ 121 ఈ ఎస్టపెల్ బై కాండక్ట్కి వచ్చేసరికి షార్ట్గా సెక్షన్ 121, 122, 123 ఈ 3 కూడా మనకి అప్లై అవుతాయి. అయితే ఎస్టపెల్ కండిషన్స్, వ్యాలిడ్ కండిషన్స్ ఆర్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎస్టపెల్ అనేది ఆ రిప్రజెంటేషను ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అయి ఉండాలి. ఈ యొక్క పలానా వాడు నా ఏజెంటు ప్రిన్సిపల్ అనేది అది ఎక్స్ప్రెస్ అయినా కావచ్చు, డిక్లరేషన్ అయినా కావచ్చు, ఎంప్లాయిడ్ అయినా కావచ్చు. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ మస్ట్ బి జెన్యూన్, అది ఇంటెన్షనల్ అయి ఉండాలి. ది రిప్రజెంటేషన్ మస్ట్ బి ఇంటెన్స్. ఇది ది representation may be oral or written, express or implied, oral or written or verbal, express or implied అయి ఉండాలి. సో ఇట్ మస్ట్ బి ఇంటెన్షనల్గా చేసి ఉండాలి. దాన్ని కోయర్సివ్ మెథడ్స్, ఫ్లాస్ ఇన్ కన్సెంట్, కోరిషన్, అన్యూ ఇన్ఫ్లుయెన్స్, మిస్రిప్రజెంటేషను అటువంటి వాటికి లోబడి ఉండకూడదు. తర్వాత అయితే ఇతను ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వాటిని అనుగుణంగా వాటికి నమ్మి యాక్ట్ చేసినటువంటి ఒక యాక్ట్ ఆర్ యాక్టివిటీ చేసినటువంటి వ్యక్తిని వేరే వ్యక్తి ఒక యాక్ట్ ఆర్ యాక్టివిటీ ఆ రిప్రజెంటేషన్ నమ్మి ఒక యాక్ట్ ఆర్ యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ని టేకప్ చేసి ఉండాలి. తర్వాత అలాగా ఆ యొక్క జెన్యూన్నెస్, అది జెన్యూన్ అనుకొని ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ నమ్మి ఒక ఫాలోఅప్ యాక్షన్ చేసిన వ్యక్తికి ఒక నష్టం జరిగి ఉండాలి. ఇట్ మస్ట్ బి డెట్రిమెంటల్ టు ది అదర్ పార్టీ. డెట్రిమెంటల్ అంటే కాజింగ్ లాస్ ఆర్ డ్యామేజ్. దానివల్ల అలా చేయడం వల్ల అతనికి నష్టం జరిగి ఉండాలి. ఇవి వ్యాలిడ్. దీనికి చాలా ఉంది. ఇక్కడ కేసులకు వచ్చేసరికి ఇక్కడ కొన్ని చాలా కేసెస్ ఉన్నాయి. ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపెల్ మొట్టమొదటిసారిగా ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపెల్ అనేది మొట్టమొదటిసారిగా పికార్డ్ వెర్సెస్ సీర్స్ అనే కేసులో 1832లో చేశారు. అనే అతనికి ఒక మిషనరీ ఉంటుంది. అతను తన కొన్ని మిషనరీ బికి ఇచ్చేస్తాడు. ఆ మిషనరీని ఒకరికి అమ్మినప్పుడు మాట్లాడు. ఆ అమ్మికి సంబంధించినటువంటి డిగ్రీ కూడా వచ్చినప్పుడు కూడా క్వశ్చన్ చేయడు. బి అనేవాడు నేను నా దగ్గర మిషనరీ ఉంది, నా మిషనరీ బీకి ఇచ్చేసాను, బీ కంట్రోల్లోనే ఉంది. బి ఏం చేసుకుంటున్నాడు ఆ మిషన్ అనేది నేను పట్టించుకోలేదు. బి ఏం చేశాడంటే సికి అమ్మేశాడు. సికి అమ్మేసినప్పుడు నేను క్వశ్చన్ చేయలేదు. సికి అమ్మినప్పుడు సికి అమ్మినప్పుడు క్వశ్చన్ చేయలేకపోతే సి ఏమనుకుంటాడు, బిఏ ఓనర్ అనుకొని సి కొనేసుకున్నాడు. కొనుక్కున్నవాడు ఉంచుకుంటాడు, లేకపోతే వేరే వాళ్ళకు అమ్ముకుంటాడు. అంటే సికి అమ్మినప్పుడు నేనేమి అడగలేదు, కానీ డి అనే ఇంకొకరికి అమ్మినప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను. అప్పుడు కోర్టు అంటుందంటే ఆ రోజు తన ప్రాపర్టీని సికి అమ్మినప్పుడు నువ్వు క్వశ్చన్ చేయలేదు, ఇప్పుడు సిని డీకి ఇంకొకటికి అమ్ముతున్నప్పుడు నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. ఆ రోజు నీ యొక్క ప్రాపర్టీని నువ్వు పొజిషన్ ఇచ్చావు, టైటిల్ ఇవ్వలేదు. అతను ఇంకొకటికి అమ్మినప్పుడు సికి అమ్మినప్పుడే నువ్వు క్వశ్చన్ చేయాలి, క్వశ్చన్ చేయకుండా మూసుకొని ఉన్నావు. కానీ ఇప్పుడు డీకి అమ్మినప్పుడు నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. ఆ రోజు మూసుకున్నావు కాబట్టి ఈరోజు మూసుకొనే ఉండని కోర్టు చెప్పి ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపెల్ అనేది మొట్టమొదటిసారిగా పికార్డ్ వెర్సెస్ సీర్స్ అనే కేసులో వస్తుంది. తర్వాత అంబికా ప్రసాద్ మహంతి వెర్సెస్ ఒరిస్సా ఇంజనీరింగ్ కాలేజ్.
ఒరిస్సా ఇంజనీరింగ్ కాలేజ్. ఇందులో ఈ అంబికా ప్రసాద్ మహాదేవస్ ఒరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో ఏంటంటే ఇతనికి ఇంజనీరింగ్ సీట్ వస్తుంది, జాయిన్ అవుతాడు. తర్వాత ర్యాంక్ ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయిన తర్వాత నీకు మినిమం క్వాలిఫై మార్క్స్ లేవని ఇంజనీరింగ్ సీట్ క్యాన్సిల్ చేస్తాడు. తను కోర్టుకి వెళ్తాడు. కోర్టుకి వెళ్తే యూనివర్సిటీ ఏమైనా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ స్పెసిఫై చేసిందా? లేదు, యూనివర్సిటీ స్పెసిఫై చేయలేదు, ఇతను చెప్పలేదు. తర్వాత అడ్మిషన్ అంతా అయ్యి జాయిన్ అయిపోయిన తర్వాత మినిమం స్పెసిఫై క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవని సీట్ క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. కాబట్టి రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే అది క్వశ్చనింగ్ ది అథారిటీ డూ ఎన్ యాక్ట్ ఆర్ ఒమిషన్. అది మ్యాండమస్ రిట్ ఇచ్చి అతనికి అడ్మిషన్ని క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు, కంటిన్యూ చేయాలని చెప్తారు. అదేవిధంగా ఒక క్యాండిడేట్కి అడ్మిషన్ సీట్ వచ్చేసి మార్కులు తక్కువ వచ్చాయని సీట్ క్యాన్సిల్ చేస్తే అది అప్పుడు కోర్టు ఒప్పుకోదు. నువ్వు ఒకసారి ఆమె మార్కులు సరిపోయిందని ఆమె జాయిన్ అయింది, B.S.A మానేసి లాలో MBBSలో చేరింది, MSc చదివి B.Sc MBBSలో చేరి ఉంటారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి అది ఈ యొక్క పబ్లిక్ డాక్యుమెంట్ అనమాట. ఫస్ట్ ఎస్టపెల్ ఈ పబ్లిక్ డాక్యుమెంట్ రిలేటెడ్ కాబట్టి దీన్ని నమ్మాల్సి వస్తుంది. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే బసంత్ కుమార్ మహంతి వెసెస్ ఉత్కల్ యూనివర్సిటీ. బసంత్ కుమార్ వెసెస్ ఉత్కల్ యూనివర్సిటీ కేసులు ఏంటంటే అతను ఫాల్స్ సర్టిఫికేట్ చూపించేసి మిస్రిప్రజెంట్ చేసి BA పాస్ అయినని LLBలో చేరుతాడు. LLB 3-4 ఏళ్ళు అయిన తర్వాత తను మోసం చేశాడనే విషయం తెలుస్తుంది. అప్పుడు ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపెల్ క్లెయిమ్ చేస్తాడు, ఇలాగ మోసము మిస్రిప్రజెంటేషన్ ఇలాంటివి చేసిన దానికి నీకు ఎస్టాపెల్ ప్రొటెక్షన్ ఉండదని తన సీటు క్యాన్సిల్ చేసేస్తారు. అదేవిధంగా ఇంకో కేసు అంటే గీతా మిశ్రా వెసెస్ ఉత్కల్ యూనివర్సిటీ. గీతా మిశ్రా వెసెస్ ఉత్కల్ యూనివర్సిటీ ఇక్కడ ఏంటంటే కొన్ని స్టేట్స్లో డిటెన్షన్స్ ఉంటాయి. మహారాష్ట్రలో 100 మంది చేరినా 50 మంది చేరి వాళ్ళు పాస్ అవ్వాలి కొన్ని సబ్జెక్టులు. ఆ పాస్ అవ్వకపోతే వాళ్ళు ఫస్ట్ ఇయర్లోనే డిటెన్షన్ అయిపోతారు. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ 5, సెకండ్ సెమిస్టర్ 5, 10 సెమిస్టర్ సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, 7 సబ్జెక్టులు ఉంటాయి. వాళ్ళు ATKT అంటారు దాన్ని. అవి పాస్ అయితే వాళ్ళు సెకండ్ ఇయర్ ప్రమోట్ అవుతారు, లేకపోతే లేదు. ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో మాత్రం ఆటోమేటిక్ ప్రమోషన్ ఉంటుంది, చాలా యూనివర్సిటీలో ఉంటుంది. అలాగా ఈ అమ్మాయి ఫస్ట్ ఇయర్ పాస్ అయిందని మార్క్స్ స్టేట్మెంట్ ఇస్తారు, సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఇచ్చేస్తారు. సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఇచ్చిన తర్వాత పొరపాటు మార్క్స్ స్టేట్మెంట్ ఇచ్చాం, నీవు ఫెయిల్ అయ్యావు, నీ యొక్క అడ్మిషన్ సెకండ్ ఇయర్ క్యాన్సిల్ చేస్తామంటే ఆమె కోర్టుకి వెళ్తుంది. కోర్టుకి వెళ్తే అలా చేయడానికి వీల్లేదని ఈ విధంగా మనకి వస్తుంది. అలాగే ప్రతిమా దాస్ వెసెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా. ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే BSc వదిలేసి MBBSలో చేరుతుంది. తర్వాత MBBSలో చేరుతుంది. తర్వాత నీకు మార్కులు తక్కువ వచ్చి నీకంటే ఎక్కువ మార్కులు వచ్చారు, నువ్వు సీట్ వెకేట్ చేయాలని ఆమె MBBS సీట్ క్యాన్సిల్ చేస్తే కోర్టుకి వెళ్తే నువ్వు అది మీరు ముందే చూసుకోవాలి. ఆమె జెన్యూన్గా గుడ్ ఫెయిత్లో నమ్మి MBBSలో చేరిన అమ్మాయికి డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. మీరు వేరే ర్యాంక్ వచ్చే వాళ్ళకి మీరు ఏమిస్తారో మీరు వేరే ఆల్టర్నేటివ్ చూసుకోండి, కానీ ఈ విధంగా చేయడానికి వీల్లేదని. ఇలాగా చాలా కేసులు మనకు ఉన్నాయి, చెప్పుకుంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమిటంటే ప్రామిసరీ ఎస్టాపిల్ అని ఒక టాపిక్ ఉంది. దీని ప్రామిసరీ ఎస్టాపిల్ అనే టాపిక్ అంటే దీన్ని ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపెల్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూ ఎస్టాపెల్ ఆర్ రిక్విజిస్ట్ ఎస్టాపెల్ అని. ఇది ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపెల్, న్యూ ఎస్టాపెల్ ఆర్ రిక్విజిస్ట్ ఎస్టాపెల్ అని అంటారు దీన్ని. ఇది కోర్ట్స్ ఆఫ్ ఈక్విటీ ఇంగ్లాండ్లో రికగ్నైజ్ చేశారు. అలాగే మన ఇండియాలో కూడా ఈ యొక్క మనం చేశారు. అయితే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపెల్ అనేది ఫ్యూచర్ ట్రాన్సాక్షన్ సంబంధించి. ప్రామిసరీ ఎస్టాపెల్ అంటే ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్, ప్రెజెంట్ ఎస్టాపెల్ అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ థింగ్స్. అంటే జస్ట్ లైక్ ఎగ్జిక్యూటెడ్గా సేలు, అగ్రిమెంటు, సెల్ లాగా. సేల్ అంటే ఏంటంటే ఈరోజు ఎగ్జిస్టెన్స్లో ఉన్న కార్ని కొనేస్తాం, అది సేలు. అగ్రిమెంట్ సెల్ అంటే రేపు నెక్స్ట్ మంత్ 2 నెలల తర్వాత రాబోయే కార్ని బుక్ చేయడం, అది ఎగ్జిక్యూటరీ, ఫ్యూచర్లో జరిగేది. అయితే ఇక్కడ ఆర్టికల్ సెక్షన్ 120 అనేది ఎగ్జిస్టెంట్ ఫ్యాక్ట్స్, ఎగ్జిస్టెన్స్లో ఫ్యాక్ట్స్కి సంబంధిస్తుంది.
సంబంధిస్తుంది. ఈ ప్రామిసరీ ఎస్టాపిల్ అనేది ఫ్యూచర్కి సంబంధిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు, మనకి ఎమ్మెల్యే లేరు, లెక్చరర్స్ ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు, పిహెచ్డీ లేరు, ఎక్కడెక్కడ వస్తున్నారు, మీరు కూడా పిహెచ్డీ చేయండి, ఇక్కడ ప్రిన్సిపల్ పోస్ట్ ఉంది మహారాష్ట్ర వాళ్ళు చెప్పడము, అక్కడ ఏదో చేస్తారు. అప్పుడు దాన్ని నమ్మి అతను వెళ్ళి అది చేసుకొని వచ్చేసరికి ఇక్కడ జాబ్ లేదనడానికి వీలు లేదు, వచ్చి ఏర్పాటు చేయాలి. దాన్నే ప్రామిసరీ ఎస్టాపిల్ అని అంటాం. ఈ ప్రామిసరీ ఎస్టాపిల్ అంటే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ఈ జాయింట్ స్టేట్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఈ తెలుగు సినీ ఫీల్డ్ మెడ్రాస్లో ఉండేది. అప్పుడు ఎన్టీఆర్ గారు ఏం చెప్పారంటే, మీరు మన తెలుగు ఫీల్డ్ని హైదరాబాద్కి తీసుకురండి, మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు కావాల్సినటువంటి సపోర్టు, కోఆపరేషను, రాయితీలన్నీ ఇప్పిస్తామని అన్నారు. అంటే అదేవిధంగా మెడ్రాస్లో ఉన్నటువంటి తెలుగు సినీ పరిశ్రమని మన హైదరాబాద్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఇవ్వాల్సినటువంటి రాయితీలు, కోఆపరేషన్ అని ఇవ్వాలి. లేకపోతే అంతా ఆల్ ది వే అక్కడన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి వ్యయప్రసాలకు గురయ్యి వీళ్ళకైనా నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ కానీ అనుకున్న ప్రామిస్ నిలబెట్టకపోతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కేసు వేసి వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి ప్రామిస్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చేయొచ్చు. దీన్నే ప్రామిసరీ ఎస్టాపిల్ అని అంటారు. ఈ ప్రామిసరీ ఎస్టాపిల్ని మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఒక కేసు సుప్రీంకోర్టు ఈ ఎంపీ దీన్ని ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపిల్ అనేది ఏమిటో ముందు మ్యాటర్ చెప్తాను. వేర్ ఏ పర్సన్ మేక్స్ ఏ ప్రామిస్ to another, thereby induces, encourages or inspires him to do an act, to undertake an activity, or to alter his position, the person promised is stopped from denying the fact. అయితే ఏదైనా ఒక వ్యక్తి తన యొక్క మాటల వల్ల కానీ డిక్లరేషన్ వల్ల కానీ ఒక వేరే వ్యక్తికి ఒక ప్రామిస్ చేసి పలానాది చేస్తానని ప్రామిస్ చేసినప్పుడు ఆ ప్రామిస్ని నమ్మి ఆ ప్రామిస్కి ఇన్ పర్షియన్స్ ఆఫ్ దట్ ప్రామిస్, ఇన్ ఎష్యూరెన్స్ ఆఫ్ దట్ ఎష్యూరెన్స్ వేరే వ్యక్తి కానీ వ్యక్తులు కానీ ఏదైనా యాక్ట్ ఆర్ యాక్టివిటీ చేసినప్పుడు ఆ యాక్ట్ ఆర్ యాక్టివ్ చేసిన తర్వాత ఈ ప్రామిస్ని నిలబెట్టుకోవాల్సిన టైం వచ్చేసరికి ప్రామిస్ చేసిన వ్యక్తి తన మాటని వెనక్కి తీసుకొని తప్పించుకుంటే ఈ ప్రామిస్ని నమ్మి చేపట్టినటువంటి కార్యక్రమం వల్ల వ్యయప్రాసకు గురైన వాళ్ళు అతని మీద కేసు వేసి ఆ ప్రామిస్ నిలబడేటట్టు చేయొచ్చు. అంటే ఎన్టీఆర్ గారు మనకి అన్ని మీకు రాయల్టీలు ఇస్తామని చెప్పి మెడ్రాస్ నుండి హైదరాబాదు ప్రాజెక్ట్ సినీ ఫీల్డ్ తెచ్చాక వీళ్ళు రాయితీలేని ఇవ్వకుండా ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా తప్పించుకుంటే ఆ సినీ పరిశ్రమ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద కేసు వేసి వారి యొక్క ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో వేసిన ప్రామిస్ని ఇంప్లిమెంట్ చేయవలసినట్టుగా చేయొచ్చు. దీన్నే మనము ప్రామిసరీ ఎస్టాపిల్ అని అంటాం. దీనికి ఫస్ట్ లీడింగ్ కేసు అంటే ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్రామిసరీ ఎస్టాబ్లిష్ అనేది వాజ్ కాయిన్డ్ ఫర్ ది ఫస్ట్ టైం బై సుప్రీం కోర్ట్. ఒక ముఖ్యమైన కేసులో వచ్చింది. ఎంపీ షుగర్ మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అనే కేసులో ఈ ప్రామిసరీ ఎస్టాపిల్ అనేటువంటి కాన్సెప్ట్ని మన సుప్రీంకోర్టు క్రియేట్ చేసింది. అది ఏంటంటే ఎంపీ షుగర్ మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఈ కేసులో ఏమిటంటే ఈ స్టేట్ గవర్నమెంట్ మీకు కేటగారికల్ ట్యాక్స్ రెమిషన్ మేము కేటగారికల్గా ఇస్తాము అని చీఫ్ సెక్రటరీ ద్వారా అనౌన్స్ చేస్తుంది. ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ప్రామిస్ని నమ్మి ఇక్కడ డిఫెండెంట్స్ వాళ్ళు ఒక హైడ్రాలిక్ ప్లాంట్ని బోర్డ్ అంతా బ్యాంకులోని చేసి ఇన్స్టాల్ చేస్తారు. అదంతా అయిన తర్వాత ఆ సేల్ ట్యాక్స్ రెమిషన్
కేటగిరీగా ఇస్తే పూర్తిగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేస్తే ఆ యొక్క ప్రామిస్ నమ్మి ఈ యొక్క ఎంపీ షుగర్ మిల్స్ వాళ్ళు ఒక హైడ్రాలిక్ ప్లాంట్ని బోల్డ్ అంత డబ్బు పెట్టి బ్యాంక్ లోన్ తెచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసి ఇలాగ పూర్తి ఎగ్జంప్షన్ ఇస్తా ఉన్నటువంటి గవర్నమెంట్ తర్వాత 3%, 2% నెక్స్ట్ ఇయర్, 2% ఆ తర్వాత ఇయర్, ఆ తర్వాత పూర్తిగా ఈ ఎగ్జంప్షన్ని మానేస్తారు. ఈ ఎగ్జంప్షన్ ఈ ఫ్యాక్టరీ రన్ అయ్యే టైంకి ఈ ఎగ్జంప్షను ఉండదు. అయితే వీళ్ళు ఈ ఎగ్జంప్షన్ ఇస్తామన్నారని, ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తామని ఇంకా హైడ్రాలిక్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేశారు ఈ డిఫెండెంట్స్. కానీ ఇప్పుడు వీళ్ళంతా కంప్లీట్గా వచ్చేసరికి ఫంక్షనింగ్కి వచ్చేసరికి ఆ యొక్క ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసేస్తారని వీళ్ళు కోర్టుకి వెళ్తే అప్పుడు సుప్రీంకోర్టు మీ మాటలు నమ్మి వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ టేకప్ చేశారు, మీరు ఇప్పుడు చేయడానికి విత్డ్రా అవ్వడానికి లేదు, మీరు ఇస్తామన్నటువంటి ఒక ఎగ్జంప్షను ట్యాక్స్ ఎగ్జంప్షను ఇవ్వాల్సిందే అని కోర్టు చెప్తుంది. ఇదే విధంగా ఇంకా ఇలాగా మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి. కేసులు కూడా ఉన్నాయి మనకి. మీకు ఇంకో కేసు ఏమిటంటే టీఎం అండ్ కంపెనీ వర్సెస్ హెచ్టి ట్రస్ట్ లిమిటెడ్. ఇందులో ఏంటంటే ఒక పిటిషనరు ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ హైడ్రాలిక్స్లో చేరతాడు, ఎంటెక్ హైడ్రాలిక్స్ బ్రాంచ్లో చేరతాడు. మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే మేము అవకాశం ఉంటే ఈ బ్రాంచ్ నుండి మీకు ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్కి కన్సిడర్ చేస్తాం అంటారు. ఫలానంటే ఎంబీబీఎస్ బీడీఎస్లో చేరండి, ఛాన్స్ వస్తే మీకు ఎంబీబీఎస్కి మారుస్తాం అనేటువంటి ఆశ చూపించి క్యాండిడేట్ అడ్మిషను తీసుకుంటారు. కానీ ఎంబీబీఎస్ సీట్ వేకెన్సీ వచ్చినప్పుడు ఇవ్వాలి. కానీ ఎంబీబీఎస్కి ఇంకా వేరే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని మానిస్తే అప్పుడు ఆ క్యాండిడేట్ బీడీఎస్ ఇలాగా ఈ ఎంటెక్ హైడ్రాలిక్స్లో చేరతాడు క్యాండిడేట్. మళ్ళీ తర్వాత ఇండస్ట్రియల్ మారుస్తాము అవకాశం వస్తుందని ఒక సీటు అవకాశం వచ్చింది వేకెన్సీ. అప్పుడు ఆ మేనేజ్మెంట్ ఇవ్వాలి. ఇవ్వకుండా కొంచెం వాళ్ళ యొక్క ప్రామిస్ని వెనక్కి తీసుకుంటే అతను కోర్టుకి వెళ్తాడు. అప్పుడు కోర్టు అతనికి ఆ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో ఒకే వచ్చిన సీటు అతనికి ఇవ్వాలి. ఆ రోజు చెప్పిన ప్రామిస్ని యూ కెనాట్ బి ఎస్టాప్డ్ అని చెప్తారు. సో ఈ విధంగా ఈ యొక్క ప్రామిసరీ ఎస్టాప్డ్కి చెప్పుకుంటే ఇంకా చాలా కేసులు కూడా వస్తాయి. ఈ ప్రామిసరీ ఎస్టాప్లు అనేది రూల్స్కి ప్రావిజన్స్కి వ్యతిరేకంగా ఉంటే వీలు పడదు. దీనికి సంబంధించిన ఒక కేసు ఉంది, అశోక్ కుమార్ మహేశ్వరి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇందులో ఏంటంటే అక్కడ లెక్చరర్, మెడికల్ కాలేజీలో లెక్చరర్ పోస్టు, డైరెక్టర్ పోస్టు అంటే అసిస్టెంట్ ప్రొఫెసరు, డెమాన్స్ట్రేటర్స్ అని కూడా ఉంటారు. లెక్చరర్స్ కంటే కొంచెం తక్కువ క్యాడరు, అంటే ల్యాబ్లో అందరికీ స్టూడెంట్స్కి వాళ్ళు కూడా టీచింగే, స్టూడెంట్స్కి చెప్తారు ఈ ప్రాక్టికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు డెమాన్స్ట్రేటర్ కంటే పెద్ద పోస్టు లెక్చరర్ పోస్టు. వీళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ కాలేజీలో మీరు డెమాన్స్ట్రేటర్గా చేరండి, మీకు లెక్చరర్గా ప్రమోషన్ ఇస్తామని ఆశతో వాళ్ళని చేయిస్తారు. కానీ ఇక్కడ రూల్ ప్రకారం, లా ప్రావిజన్ ప్రకారం డెమాన్స్ట్రేటర్ అనే నుండి లెక్చరర్కి ప్రమోషన్ చేయాలనేటువంటి ప్రావిజను లాలో లేదు, స్టేట్ ప్రావిజన్స్లో లేదు. కాబట్టి ఇఫ్ ఎనీ ప్రామిసరీ ఎస్టాప్ల్ ఈజ్ ఇన్ ఎగ్నెస్ట్ ది ప్రావిజన్స్ ఆఫ్ లా ఇట్ కెనాట్ బి వర్క్డ్ అవుట్, అది పనిచేయదు. అయితే ఈ ప్రామిసరీ ఎస్టాప్ల్ అనేది ప్రావిజన్స్ లాకి ఎగ్నెస్ట్గా ఉన్న పనికిరాదు, ఇది ఇంప్లిమెంట్ కాదు. ఇది ఒక కాంట్రాక్టు, ఇవి దానికి వైలేషన్ ఆఫ్ లా అని, తర్వాత వాయిడ్ కాంట్రాక్టు, వాయిడ్ అగ్రిమెంట్లకి పనికిరాదు. తర్వాత సబ్జెక్టు టర్మ్స్ కండిషన్స్ ఆఫ్ ది అగ్రిమెంట్. ఈ ప్రామిసరీ ఎస్టాప్ల్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ప్రావిజన్స్ ఆఫ్ లాకి ఎగ్నెస్ట్గా ఉండకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్కి లోబడి ఉండాలి, ఇది ఏదైనా ప్రిన్సిపల్ ఆఫ్ లాని దేన్ని వైలేట్ చేయకూడదు. ఇలాగా 3 పాయింట్లు ఉన్నాయి. ఎస్టాప్ల్ బై అప్రబేషన్ అండ్ రిప్రబేషన్ అంటే నో వన్ కెన్ బ్లో హార్ట్ అండ్ బ్లో కోల్డ్, యూ క్యాన్ చూస్ ది బెస్ట్ ఆఫ్ 2 words. You cannot blow hot and blow cold at a time, that is in the same breath, and one cannot approbate and reprobate. You cannot accept and reject anything at the same time. ఒక ట్రాన్సాక్షన్ అయితే యాక్సెప్ట్ చేయాలి లేదా రిజెక్ట్ చేయాలి. యాక్సెప్టెన్స్ రిజెక్టెన్స్ రెండు ఒకేసారి ఉండకూడదు.
దీనికి అండర్లైన్ ప్రిన్సిపల్ ఏంటంటే ది డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ సెక్షన్ 35 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చెప్తుంది. అదేవిధంగా ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ సంబంధించి సెక్షన్ 180 to 190 ఆఫ్ ఇండియన్ సెక్షన్ యాక్ట్ 1925 చెప్తాయి. ఇక్కడ ఏంటంటే ఒకవేళ నువ్వు డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ అంటే నువ్వు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ టు యూ ఇఫ్ దట్ ప్రాపర్టీ ఇన్ ది ఈవెంట్ దట్ ప్రాపర్టీ క్యారీస్ నాట్ ఓన్లీ ప్రాఫిట్ బట్ ఆల్సో లాస్ యూ హ్యావ్ టు చూస్ ది బోత్. యూ క్యాంట్ యాక్సెప్ట్ దట్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ రిజెక్ట్ దట్ పార్ట్ ఆఫ్ లాస్. నీకు మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఒక ఆస్తిని మీకు ఇచ్చారంటే గిఫ్ట్ రూపంలో కానీ దేని రూపంలో వస్తే దాన్ని ఆ ప్రాపర్టీ లాభాన్నే పొందడం కాకుండా అందులో ఏమైనా నష్టాలు ఉన్నా ట్యాక్స్లు అనగా తర్వాత అప్పులు కానీ ఏమైనా ఉంటే అవి కట్టాలి. నీకు ₹1,00,00,000 ప్రాపర్టీ నీకు మీ పెద్దవాడు ఇచ్చిందంటే అందులో ఒక 25-30 లక్షలు అప్పులు ఏమైనా ఉంటే అవి ట్యాక్స్లు అలాంటివి తీర్చాలి. అంతేగాని ఆస్తి తీసుకుంటాను అందు మీద అప్పులు నాకు కుదరదు అంటే వీల్లేదు. దీన్నే మనం ఎస్టపెల్ బై అప్రబేషన్ అండ్ రిప్రబేషన్ అని అంటాం. తర్వాత ఇది సెక్షన్ 122లోని ఈ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఇమూవబుల్ ప్రాపర్టీలో మీకు చెప్పాను. ఒకటి టెనెంట్ ల్యాండ్ లార్డ్ అనేవాడు ఒక టెనెంట్ అనేవాడు ల్యాండ్ లార్డ్ దగ్గర అద్దెకి ఉంటున్న కాలం నువ్వు ఓనరు కాదు అని అనడానికి వీలు లేదు. ఈజ్ ఎస్టాప్డ్ ఫ్రమ్ సేయింగ్ ది టైటిల్ని డినై చేయడానికి వీలు లేదు. అదే లెసారు బోనఫైడ్ టైటిల్ ఉంటుంది. అతను వచ్చాక దానికి నువ్వు ఓనరు కాదు నీకు టైటిల్ లేదు అనడానికి వీలు లేదు. ఇలాగంటే వాళ్ళు ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ప్రాపర్టీని సరెండర్ చేసి డిఫెక్ట్ టైటిల్ ఉంటే అప్పుడు ఛాలెంజ్ చేయాలి. అది ఇందులో ఒక పాయింట్ 122లో ఒకటి. అదే ఇంకొకటి ఏంటంటే ఇంకొక స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ ఏంటంటే టెనెంట్ ల్యాండ్ లార్డు. ఒకటి ఫస్ట్ ఇన్స్టెన్స్ ఏంటంటే టెనెంట్ ల్యాండ్ లార్డు, 2 లెస్సారు లెస్సీ, లైసెన్సర్ ఏంటంటే మామిడికాయలు కోయడం లైసెన్సు. ఈ లైసెన్స్కి లిమిటెడ్ టైము రిజిస్ట్రేషన్ ఉండదు. అదే లీజ్ అనుకోండి అన్లిమిటెడ్ టైము రిజిస్ట్రేషన్ అవసరం ఉంటుంది. ఈ లీజెస్ కొన్నిట్లో సెంట్రల్ గవర్నమెంట్ కోడ్ ప్రకారం 30 సంవత్సరాలు లీజ్ ఉంటుంది, 99 ఇయర్స్ కూడా లీజ్ ఉంటుంది. లీజుకి లైసెన్స్కి తేడా ఉంది. లైసెన్సు ఆ టెనెన్సీ చాలా షార్ట్ పీరియడ్, లీజ్ అనేది లాంగ్ పీరియడ్. లీజ్కి రిజిస్ట్రేషన్ ఉంటుంది, లైసెన్స్కి దీనికి టెనెన్సీకి రిజిస్ట్రేషన్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. ఈ రెంటల్ అగ్రిమెంట్స్ అనేది సిటీస్లో చేసుకున్నప్పుడు 11 monthsకి రెంటల్ అగ్రిమెంటు చేస్తున్నారు ఫర్ టెనెన్సీ. అదేవిధంగా ఇంకొక సందర్భం ఏంటంటే యాక్సెప్టారు ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్లిడ్జీ. యాక్సెప్టార్ అనేవాడు డ్రాయర్ యొక్క టైటిల్ యొక్క రైట్ని క్వశ్చన్ చేయడానికి లేదు. అదేవిధంగా ప్లెడ్జీ అనేవాడు ప్లెడ్జర్ యొక్క రైట్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. బెయిలీ అనేవాడు బెయిలర్ యొక్క రైట్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు అని ఈ స్పెసిఫిక్ ఈజ్ ఎస్టాప్డ్ ఫ్రమ్ క్వశ్చనింగ్ ది టైటిల్. ఈజ్ ఎస్టాప్డ్ ఫ్రమ్ క్వశ్చనింగ్ ది టైటిల్ ఆఫ్ ల్యాండ్ లార్డ్. సో ఈ టెనెంట్ ఈజ్ ఎస్టాప్డ్ ఫ్రమ్ క్వశ్చనింగ్ ది టైటిల్ ఆఫ్ ల్యాండ్ లార్డ్ అండ్ licensee is stopped from questioning the title of lessor, licensor. Similarly, in another specific instance with reference to negotiable instrument act, అదేంటంటే the acceptor cannot question the right of acceptor to sign the title and his right to endorse the bill. Similarly, the pledgee cannot question the title of the pledger as to his right over the property, movable property. Similarly, the licensee cannot question the title of the licensor while taking movable property on license. So these are the items with regard to section 122 of the Bharatiya Sakshya Adhiniyam. Next, third one is Estoppel by court conduct. So section 121, 122 and 123 lay down various rules relating to the Estoppel by conduct.
even next topic, exceptions to the Estoppel. The doctrine of Estoppel is not applicable in certain cases. The doctrine of Estoppel is not applicable in cases. This is the last topic. First one is no Estoppel against the statute. So no, there can be no one can claim Estoppel on the ground against the principles of law. So all the principles of law are binding. Law means statute or law or enactment. Whatever is law, it must be strictly adhered to. Violating the principles of law, violating the principles of no, it cannot be questioned. So Gulab Bhai versus collector. In this case, what happened is the government made a promise to exempt sales tax, but it subsequently had withdrawn. But it cannot be made mandatory. Sometimes the government may give exemption, sometimes the government may not give exemption. Last year you gave exemption, this year also you have to give, is what cannot be questioned. So whatever is there, if the government passes a law according to that, if any exemption is given, that exemption subsequently it may withdraw. If it withdraws, it cannot be questioned. So next one is Estoppel against sovereign functions. What do you mean by sovereign function? If any, in respect of sovereign functions, the Estoppel or promissory Estoppel cannot be questioned. So sovereign functions are those functions which can be undertaken only by the government, that is state. They are sovereign function. Army, Navy, Air Force, administration of justice, police. These are the sovereign functions as enunciated by Chief Justice Peacock in Peninsular and Oriental Steam Navigation Vessels, Secretary of State for India in the year 1861. But that sovereign economy still is in application. There is no any law relating to the what are the sovereign powers and what are the non-sovereign powers. So the foreign powers are vested in executive, legislature and judiciary. Executive, legislature and judiciary are the three organs of the government. Any government is organized by three pillars, three organs, three authorities. Number one, executive, legislature and judiciary. Executive means the state government headed by the state government, council of ministers headed by chief minister and a governor, council of ministers headed by prime minister and president of India constitute executive. Whatever law, whatever executive action is taken, whatever GO, whatever law, whatever GO, whatever general government rule is passed, whatever gazette notification is passed, that is binding. So against the executive action, there cannot be violating the provisions of the executive action. No one can claim protection under the doctrine of Estoppel. Doctrine of, that is executive. Second one is legislature. The parliament, that is central legislature and state legislatures, are empowered to make laws. These laws may change from time to time. Existing law may be replaced, repealed and amended and totally repealed and recodified. So as a consequence of these changes made by the legislature in existing law, if any situation changes with regard to the rights in respect of the Estoppel, in such case the principle of Estoppel cannot be allowed to be claimed. That is another thing. Third one is similarly, executive, legislative, judiciary. Judiciary is one of the most important organ of the government. The judiciary is that much competent to question the act of executive and legislature also. But in India, the independence of judiciary is conferred and so many privileges are conferred on this judiciary. This judiciary is conferred the power of inherent jurisdiction, ends of justice, and they can the higher court can overrule the lower court judgment, and the same court can overrule its previous judgment in the subsequent case under similar facts and circumstances. Such powers are conferred on judiciary, but any Estoppel or promissory Estoppel cannot be questioned against to the judiciary. In addition to that, there can be no Estoppel against fundamental rights or legal rights. If any Estoppel, if anybody invokes if the petitioner or applicant or plaintiff
invokes protection under the principle of Estoppel. Against fundamental rules, it is not allowed. Against legal rules, it is not allowed. So, no Estoppel can be had against the principles of fundamental rights guaranteed under Part 3 of Indian Constitution. Similarly, any legal right. So, this is the position with reference to Estoppel of government policy. So, the governments in their cabinet meeting, central or state, will make some schemes and things. They make an attempt to implement it. If the response is not good, they may change the policy. They may change the policy to stop it, cancel it. So if anybody when as a consequence of change of policy by the government, if anybody invokes the protection under the principle of Estoppel, that protection cannot be available and the suit will be dismissed. These are the various issues with reference to the doctrine of Estoppel. This Estoppel topic is easy and interesting. That is why I am telling, dear friend. So the law classes, judicial service classes, LLM, all are same for same subject only. But having started judicial service classes, I am teaching so many lectures. Previously, evidence just 3 classes I gave overall summary. But today previously I gave full lecture on single section. Section 6 I gave independent lecture. Section 7 I gave independent lecture. 8, 9, 10, 11 like that. Individual sections I gave lectures. Admissions I gave dying declaration. I am picking out the easy, interesting and important topics from examination point of view. Thank you very much for your patient hearing. This lecture will be uploaded in English. మీరు తెలుగులో విన్న తర్వాత మళ్ళీ ఇంగ్లీష్లో వింటే కొన్ని ఇక్కడ మర్చిపోయిన పాయింట్లు అక్కడ పనికి వస్తాయి. అక్కడ ఒక పద్ధతిగా ఉంటుంది, ఇక్కడ ఒక పద్ధతిగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ లెక్చర్స్ యూటిలైజ్ చేసుకోండి. మీకు తెలుగులోని మళ్ళీ ఇంగ్లీష్లోనే ఉండడం అనేది గుడ్ ఆపర్చునిటీ. ఎవరు ఇలా సైమల్టేనియస్గా 2 భాషల్లో కూడా వెంటనే చెప్పడం అనేది మీకు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్. యూటిలైజ్ చేసుకోండి. విష్ యూ ఆల్ సక్సెస్. గాడ్ బ్లెస్.